హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్గోరిథం రెవెన్యూ. మనం మన ప్రీవియస్ వీడియోలో బ్యాక్ ప్రొపగేషన్ ఆల్గోరిథం నుంచి ఇన్ డీటెయిల్ ఇంట్యూషన్ అయితే చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో మనము మన ఓన్ బ్యాక్ ప్రొపగేషన్ ఆల్గోరిథం అయితే డిజైన్ చేద్దాం. ఓకే, ఈ వీడియోని నేను 2 parts లో డివైడ్ చేశాను. మన ఫస్ట్ పార్ట్ లో బ్యాక్ ప్రొపగేషన్ ఆల్గోరిథం ఫర్ రిగ్రెషన్ ప్రాబ్లం అండ్ మన సెకండ్ పార్ట్ లో బ్యాక్ ప్రొపగేషన్ ఆల్గోరిథం ఫర్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అయితే చూద్దాం. ఓకే, దానికంటే కోడింగ్ లోకి వెళ్ళే ముందు క్విక్ గా మనము మన సెటప్ అయితే చూద్దాం. ఫస్ట్ నేను ఒక శాంపుల్ డేటా సెట్ అయితే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి నా శాంపుల్ డేటా సెట్. ఇందులో మనకి 4 rows ఉన్నాయి, 2 features అనేవి ఉన్నాయి, ఒక అవుట్పుట్ వేరియబుల్ అనేది ఉంది, అండ్ ఇది వచ్చేసి నా కరస్పాండింగ్ న్యూరల్ నెట్వర్క్. మనం మన ప్రీవియస్ వీడియోలో ఏ న్యూరల్ నెట్వర్క్ అయితే యూజ్ చేసామో దాన్ని నేను ఇక్కడ చూస్ చేస్తున్నాను. ఓకే, ఇది వచ్చేసి 2-layered న్యూరల్ నెట్వర్క్ విచ్ కంటైన్స్ 2 inputs. ఓకే, అండ్ 2 hidden units in the hidden layer. ఓకే, ఇది వచ్చేసి నా శాంపుల్ డేటా సెట్, ఇది వచ్చేసి నా శాంపుల్ న్యూరల్ నెట్వర్క్, అండ్ ఇది వచ్చేసి నా ఆల్గోరిథం. ఓకే, ఇది వచ్చేసి మన ఫ్లో. ఫస్ట్ నేను ఈపాక్స్ ని సెట్ చేస్తాను. తర్వాత ఈపాక్స్ నుంచి ఒక లూప్ అయితే రన్ చేస్తాను. ఆ ఈపాక్స్ నుంచి లూప్ అనేది రన్ చేసినాక ఈచ్ లూప్, ఓకే, ఈచ్ ఈపాక్స్ లో మనకి ఈ ప్రాసెస్ అనేది జరగాలి. ఓకే, ఈ జే అనేది రోస్ ని పిక్ చేస్తుంది. అంటే ఫస్ట్ మన ఫస్ట్ రో పిక్ చేస్తుంది, తర్వాత మన సెకండ్ రో పిక్ చేస్తుంది, తర్వాత మన థర్డ్ రో అనేది పిక్ చేస్తుంది, తర్వాత మన ఫోర్త్ రో అనేది పిక్ చేస్తుంది. ఆ 4 rows అనేది పిక్ చేసి ఈ ఎంటైర్ ప్రాసెస్ అయిపోయినాక మనకి ఒక ఈపాక్ అనేది అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఈపాక్ లోకి వెళ్ళి ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేది చేస్తుంది. ఓకే, ఇది వచ్చేసి రోస్, ఈ ట్రాన్స్ త్రూ ద రోస్, ఇది వచ్చేసి ట్రాన్స్ త్రూ ద ఈపాక్స్. ఓకే, మనం ఫస్ట్ అనేది పిక్ చేసుకున్నాక తర్వాత ఇట్ ప్రిడిక్ట్స్ యూజింగ్ ద ఫార్వర్డ్ ప్రొపగేషన్ ఆల్గోరిథం. ఓకే, ప్రిడిక్ట్స్ యూజింగ్ ద ఫార్వర్డ్ ప్రొపగేషన్ ఆల్గోరిథం. ఫస్ట్ అనేది పిక్ చేసుకుంటుంది. ఆ ఫస్ట్ రో అనేది ఈ శాంపుల్ న్యూరల్ నెట్వర్క్ త్రూ వెళ్తుంది. ఈ శాంపుల్ న్యూరల్ నెట్వర్క్ త్రూ వెళ్ళినాక మనకి ఇక్కడ ఒక ప్రిడిక్టెడ్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, ఆ ప్రిడిక్టెడ్ అవుట్పుట్ ని ప్రిడిక్ట్ చేయడానికి మనము ఈ ఫార్వర్డ్ ప్రొపగేషన్ మెథడ్ అనేది యూజ్ చేస్తాము. తర్వాత లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. లాస్ అనేది ఎప్పుడు కానీ ప్రిడిక్టెడ్ అవుట్పుట్ కి ట్రూ అవుట్పుట్ కి మధ్య లాస్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఇక్కడ యూజ్ చేస్తున్న మెట్రిక్ వచ్చేసి ఎంఎస్సి లాస్ ఫంక్షన్, మీన్స్ కూడా లాస్ ఫంక్షన్. లాస్ అనేది క్యాలిక్యులేట్ అయినాక మనం ఈ లాస్ ని తగ్గించడానికి ఈ వెయిట్స్ అండ్ బయాస్ అనేవి చేంజ్ చేస్తాం. ఓకే, లాస్ అనేది తగ్గడానికి బ్యాక్ ప్రాపగేట్ అయ్యి వెయిట్స్ అండ్ బయాస్ అయితే చేంజ్ చేస్తాం. ఓకే, అప్డేట్ ద వెయిట్స్ అండ్ బయాస్ యూజింగ్ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గోరిథం. అంటే W new is equal to W old minus learning rate dou L by dou W, and bias new is equal to B old minus learning rate dou L by dou B. ఓకే, ఇది ఈ స్టెప్ లో మనము వెయిట్స్ అండ్ బయాస్ అనేవి అప్డేట్ చేస్తాం. తర్వాత యావరేజ్ లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే మనకి ఈపాక్ కి ఒక లాస్ అనేది క్యాలిక్యులేట్ అవ్వాలి. అంటే మనకి జనరల్ గా ఇప్పుడు మనము ఇన్సైడ్ దిస్ ఈ జే అనే ఫర్ లూప్ లో మనం రాసినప్పుడు మనకి ఈచ్ రో ఆఫ్ డేటాకి ఒక్కొక్క లాస్ అనేది ప్రింట్ అవుతుంది. కానీ అలా కాకుండా మనము ఒక్కొక్క ఈపాక్ కి ఒక్కొక్క లాస్ అనేది ప్రింట్ చేస్తాం. అంటే ఈ 4 rows కి మనకి వచ్చిన లాస్ ని మనం యావరేజ్ చేస్తున్నాం. సో దట్ ఐ కెన్ ప్రింట్ ఇట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈపాక్. సో ఇది వచ్చేసి మన ఆల్గోరిథం, ఇది వచ్చేసి మన శాంపుల్ న్యూరల్ నెట్వర్క్, ఇది వచ్చేసి మన శాంపుల్ డేటా సెట్. ఇవి వచ్చేసి నేను ఆల్రెడీ ప్రీవియస్ గా క్యాలిక్యులేట్ చేసుకున్న 9 డెరివేటివ్ వాల్యూస్. ఓకే, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఈ 9 డెరివేటివ్ వాల్యూస్ అనేది డిటర్మైన్ చేశాను. ఇప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ 9 డెరివేటివ్ వాల్యూస్ హెల్ప్ తీసుకొని మనము మన బ్యాక్ ప్రాపగేషన్ ఆల్గోరిథం అనేది విత్ స్క్రాచ్ నుండి బిల్డ్ చేద్దాం. ఓకే, స్క్రాచ్ నుండి మనం బ్యాక్ ప్రాపగేషన్ ఆల్గోరిథం అనేది బిల్డ్ చేద్దాం. ఓకే, ఎస్, మనము మన ప్రీవియస్ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో ఒక శాంపుల్ డేటా సెట్ అయితే క్రియేట్ చేసాం. ఆ శాంపుల్ డేటా సెట్లో 4 rows ఆఫ్ డేటా అండ్ 2 ఇన్పుట్ ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక శాంపుల్ న్యూరల్ నెట్వర్క్ కూడా మీకు ప్రీవియస్ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో చూపించాను. ఇప్పుడు ఆ శాంపుల్ న్యూరల్ నెట్వర్క్ని మనకున్న డేటా మీద ట్రైన్ చేయాలి. ఓకే, అండ్ మీకు ఆల్సో ఆ పార్షియల్ డెరివేటివ్ ఫార్ములాస్ కూడా మీకు చూపించాను. ఓకే, అవి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఓన్గా ఒక బ్యాక్ ప్రాపగేషన్ ఆల్గోరిథం అనేది క్రియేట్ చేసి మనము మన న్యూరల్ నెట్వర్క్ని ఆ డేటా సెట్ మీద ట్రైన్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో మనం ఎంటైర్ కోడ్ అనేది రాద్దాం మన ఓన్ బ్యాక్ ప్రాపగేషన్ ఆల్గోరిథం ఇంప్లిమెంట్ చేయడానికి. ఓకే, నా ఫస్ట్ సెల్లో నేను నెసరీ లైబ్రరీస్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకే, ఫస్ట్ నేను నంపై లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాను, అండ్ తర్వాత పాండాస్ లైబ్రరీని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకే, తర్వాత నా డేటా సెట్ అయితే నేను క్రియేట్ చేస్తాను. ఓకే, నేను ఎందుకు చిన్న డేటా సెట్ తీసుకున్నా అంటే మీకు చిన్న డేటా సెట్ తీసుకుంటే ఈజీగా అర్థమవుతాయి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ట్రైనబుల్ పారామీటర్స్ అనేవి తక్కువ ఉంటాయి చిన్న డేటా సెట్కి. సో అందుకే నేను చిన్న డేటా సెట్ అనేది తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ చిన్న డేటా సెట్లో మనకి 4 rows ఆఫ్ డేటా అనేవి ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసి మన ఫస్ట్ రో, ఇది వచ్చేసి మన సెకండ్ రో, ఇది వచ్చేసి మన థర్డ్ రో, ఇది వచ్చేసి నా ఫోర్త్ రో. ఓకే, దీనికి కరస్పాండింగ్
టూ కాలమ్స్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఒకటి వచ్చేసి రూమ్స్, ఇంకోటి వచ్చేసి ఫ్లోర్స్, అండ్ మన అవుట్పుట్ లేబుల్ వచ్చేసి ప్రైస్. ఓకే, అంటే ఇది రిగ్రెషన్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మనము మన బ్యాక్ ప్రాపగేషన్ ఆల్గరిథం త్రూ రిగ్రెషన్ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేద్దాం. ఓకే, నేను ఈ ఎంటైర్ కోడ్ అయితే డేటా సెట్ అనేది క్రియేట్ చేయడానికి రాసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ డేటా సెట్ అనేది ప్రింట్ చేస్తున్నాను. జస్ట్ క్రియేటింగ్ ద డేటా సెట్ అండ్ ప్రింటింగ్ ద డేటా సెట్. ఓకే, ఇక్కడ నేను ఈ సెల్లో నేను నా పారామీటర్స్ అన్ని ఇనిషియలైజ్ చేసుకున్నాను. అంటే మనకి ఇనీషియల్గా ఏదర్ పారామీటర్స్ని ర్యాండమ్గా నా ఇనిషియలైజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఎదర్ 0 అన్న ఆర్ 1తో అన్న ఇనిషియలైజ్ చేయొచ్చు. కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఎంటైర్లీ 0 కాకుండా నా వెయిట్స్ని నేను 0.1తో ఇనిషియలైజ్ చేస్తున్నాను, అండ్ నా బయాస్ని నేను 0తో ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఓకే, నా వెయిట్స్ని నేను 0.1 అనే న్యూమరిక్ వాల్యూతో ఇనిషియలైజ్ చేస్తున్నాను, నా బయాస్ని నేను 0తో ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఓకే, ఈ ఫంక్షన్ వచ్చేసి లేయర్ డైమెన్షన్స్, అంటే మన న్యూరల్ నెట్వర్క్ యొక్క డైమెన్షన్స్ని ఇన్పుట్ లాగా తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన శాంపుల్ న్యూరల్ నెట్వర్క్లో మన ఫస్ట్ లేయర్లో 2 ఇన్పుట్స్. ఓకే, ఇన్పుట్స్ 2 ఉండే, అండ్ దానికి కరస్పాండింగ్ హిడెన్ యూనిట్లో మనకి 2 హిడెన్ యూనిట్స్ అయితే ఉన్నాయి. ఓకే, అండ్ కరస్పాండింగ్ అవుట్పుట్ లేయర్లో మనకి 1 ఉంది, అంటే 1 నోడ్ అనేది ఉంది. ఓకే, ఈ లేయర్ డైమెన్షన్స్ ఎలా డిఫైన్ చేస్తామంటే ఫస్ట్ మనకి ఇన్పుట్ డైమెన్షన్, తర్వాత హిడెన్ యూనిట్స్, ఆ తర్వాత అవుట్పుట్ డైమెన్షన్. ఓకే, మన ఇన్పుట్ డైమెన్షన్ వచ్చేసి 2, మన శాంపుల్ న్యూరల్ నెట్వర్క్లో ఉన్న హిడెన్ లేయర్స్, ఓకే, హిడెన్ యూనిట్స్ వచ్చేసి 2, అండ్ కరస్పాండింగ్ అవుట్పుట్ లేయర్లో ఉన్న హిడెన్ యూనిట్స్ వచ్చేసి 1. సో నేను అందుకే 2,2,1, ఓకే, 2,2,1 అనేది నా ఇన్పుట్ లాగా ఇచ్చాను. ఓకే, నేను ఇది నా కరస్పాండింగ్ న్యూరల్ నెట్వర్క్ త్రూ ట్రైన్ చేస్తున్నాను కాబట్టి నేను అందుకే 2,2,1 అనేది ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఈ 2,2,1 వచ్చేసి ఈ ఫంక్షన్కి ఇన్పుట్. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ అనేది వెళ్ళాక ఫస్ట్ ఇంటర్నల్గా ఇది నెంబర్ ఆఫ్ ట్రైనబుల్ పారామీటర్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని టోటల్ ఎన్ని వెయిట్స్ ఉన్నాయి, ఎన్ని బయస్ ఉన్నాయి అనేది ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి ఆ వెయిట్స్కి 0.1 ఇనిషియలైజ్ చేస్తుంది, అండ్ బయస్కి 0 అనేది ఇనిషియలైజ్ చేస్తుంది. ఓకే, మీరు ఇక్కడ చూడవచ్చు బిట్వీన్ ఇన్పుట్ లేయర్కి హిడెన్ లేయర్ 1కి టోటల్ ఎన్ని వెయిట్స్ ఉంటాయి, 4 వెయిట్స్ అనేవి ఉంటాయి. ఆ 4 వెయిట్స్కి 0.1, 0.1, 0.1 అనేది ఇనిషియలైజ్ అయ్యాయి. తర్వాత హిడెన్ లేయర్లో మనకి 2 నోట్స్ ఉంటాయి. ఓకే, 2 హిడెన్ యూనిట్స్ అనేవి ఉంటాయి. ఆ 2 హిడెన్ యూనిట్స్కి మనకి 0,0 అనేది ఇనిషియలైజ్ అయింది బయస్. ఓకే, బయస్ 0,0 ఇనిషియలైజ్ అయింది. తర్వాత మనకి హిడెన్ లేయర్కి అవుట్పుట్ లేయర్కి ఎన్ని వెయిట్స్ ఉంటాయి, 2 వెయిట్స్ అనేవి ఉంటాయి. ఆ 2 వెయిట్స్కి మనకి 0.1, 0.1 అనేది ఇనిషియలైజ్ అయింది. తర్వాత కరస్పాండింగ్ అవుట్పుట్ లేయర్లో మనకి ఒకటే నోడ్ ఉంటుంది కాబట్టి ఆ ఒక్క నోడ్కి ఒక బయాస్ ఉంటుంది. ఆ బయాస్కి మనము 0 అనేది ఇనిషియలైజ్ చేసాం. ఓకే, టోటల్ ఎన్ని ట్రైనబుల్ పారామీటర్స్ ఉన్నాయి, ఈ ఫస్ట్ లేయర్లో మనకి 4 ఉన్నాయి, తర్వాత 2 బయాస్ టోటల్ 6, దెన్ 2 వెయిట్స్ టోటల్ 8, అండ్ అవుట్పుట్ నోడ్కి కరస్పాండింగ్ ఒక బయాస్ దట్ ఈస్ 0. టోటల్ 9 ట్రైనబుల్ పారామీటర్స్. ఎస్, మనము సక్సెస్ఫుల్గా వెయిట్స్ని బయాస్ని ఇనిషియలైజ్ చేసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫంక్షన్లో నోడ్ అవుట్పుట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి నోడ్స్ ఉంటాయి. ఓకే, ఒక్కొక్క నోడ్కి ఒక్కొక్క అవుట్పుట్ అనేది ఉంటుంది. లైక్ మన కరస్పాండింగ్ న్యూరల్ నెట్వర్క్లో O11, O12 అండ్ O21. ఓకే, ఈ 3 వచ్చేసి మనకు నోడ్ అవుట్పుట్స్. ఆ 3 అవుట్పుట్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి నేను ఈ కరస్పాండింగ్ ఫంక్షన్ అనేది రాస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ డాట్ ప్రోడక్ట్ బిట్వీన్ ఏ ఎక్స్ అంటే ఇన్పుట్ వెయిట్ ప్లస్ దానికి బయాస్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే వెయిట్ ట్రాన్స్పోజ్. ఓకే, వెయిట్ని మనం ట్రాన్స్పోజ్ చేయాలి. ఓకే, కరస్పాండింగ్ నోడ్ అవుట్పుట్ ఏమవుతుంది జనరల్ కేసులో ఎక్స్ డబ్ల్యూ ట్రాన్స్పోజ్ ప్లస్ బి అవుతుంది కదా. సేమ్ నేను దాన్నే కోడ్ త్రూ ఇంప్లిమెంట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇది వచ్చేసి మన నోడ్ అవుట్పుట్. ఓకే, ఇది వచ్చేసి మన నోడ్ అవుట్పుట్, దాన్ని నేను జెడ్లో స్టోర్ చేసుకుంటాను. ఓకే, ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఆ అవుట్పుట్ నోడ్కి అవుట్పుట్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఆ అవుట్పుట్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇది నా లీనియర్ ఫార్వర్డ్ ఫంక్షన్.
ఓకే, ఇక్కడ నేను ఈ కరస్పాండింగ్ కోడ్లో నేను ఫార్వర్డ్ ప్రాపగేషన్ అనేది చేస్తున్నాను. ఓకే, ఫార్వర్డ్ ప్రాపగేషన్ అనేది చేస్తాను. ఈ ఫంక్షన్ నేను ఇది మన మెయిన్ ఫార్వర్డ్ ప్రాపగేషన్ ఫంక్షన్. ఇది మన మెయిన్ ఫార్వర్డ్ ప్రాపగేషన్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ త్రూ నేను ఏం చేస్తానంటే నా ఇన్పుట్స్ని ఇస్తాను, దానికి కరస్పాండింగ్ వెయిట్స్ని మల్టిప్లై చేసి బయాస్ అనేది యాడ్ చేసి నెక్స్ట్ నోడ్కి పంపిస్తుంది. ఓకే, నెక్స్ట్ లేయర్స్లోకి పంపిస్తుంది. ఇది మన మెయిన్ ఫార్వర్డ్ ప్రాపగేషన్ ఫంక్షన్. ఓకే, ఇది మన మెయిన్ ఫార్వర్డ్ ప్రాపగేషన్ ఫంక్షన్. ఈ ఫార్వర్డ్ ప్రాపగేషన్ ఫంక్షన్ ఇంటర్నల్గా ఈ లీనియర్ ఫార్వర్డ్ ఫంక్షన్ అనేది కాల్ చేసుకుంటుంది. ఓకే, లీనియర్ ఫార్వర్డ్ అనే ఫంక్షన్ని కాల్ చేసుకుంటుంది. ఈ లీనియర్ ఫార్వర్డ్ని మనం ఎక్కడ రాసాము, ఇక్కడ డిఫైన్ చేసాము మనం లీనియర్ ఫార్వర్డ్ అనేది. ఓకే, మనకి ఫార్వర్డ్ ప్రాపగేషన్ జరగాలంటే మనకి అవుట్పుట్స్ అనేవి క్యాలిక్యులేట్ అవ్వాలి. సో నేను ఇంటర్నల్గా ఈ ఫంక్షన్ అనేది కాల్ చేస్తున్నాను. ఓకే, ఈ ఫంక్షన్ అనేది నేను కాల్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్ మనకి ఏం ఇన్పుట్స్ తీసుకుంటుంది, ఎక్స్ అంటే మనకి ఇన్పుట్స్, ఎక్స్ అనేది మనకి ఇన్పుట్స్, పారామీటర్స్ వచ్చేసి మన వెయిట్స్ అండ్ బయాస్. ఓకే, ఈ టూ మనకి ఇన్పుట్స్ తీసుకొని మన ఫస్ట్ లేయర్ నుంచి లాస్ట్ లేయర్ దాకా ఫార్వర్డ్ ప్రాపగేషన్ అనేది జరిగేలా చూస్తుంది ఈ కరస్పాండింగ్ ఫంక్షన్ వచ్చేసి. ఓకే, ఇది మనకి ఏం రిటర్న్ చేస్తుంది, ఈ ఫంక్షన్ మనకి ఏం రిటర్న్ చేస్తుంది, ఏ ఇంకా ఏ ప్రీవియస్. ఏ అంటే ఏం లేదు, ఏ అంటే మనకి లాస్ట్ నోడ్ అవుట్పుట్ అంటే O21. ఓకే, ఏ అంటే మనకి O21, ఏ ప్రీవియస్ అంటే మనకి A1 అంటే ఏంటి, O11 అండ్ O12. ఓకే, O11 O12ని నేను ఏ ప్రీవియస్ అనుకుంటున్నాను. అసలు యాక్చువల్లీ ఈ ఏ అండ్ ఏ ప్రీవియస్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నానంటే మనకి పార్షియల్ డెరివేటివ్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి O11 O12 ఈ రెండిటి అవసరం కనిపించింది కదా మీకు. అక్కడ ఫార్ములాస్ కూడా బోర్డు మీద రాసినప్పుడు మనం పార్షియల్ డెరివేటివ్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు వీటి సిగ్నిఫికెన్స్ అనేది ఉండే O11 అండ్ O12ది. సో నేను అందుకే ఈ కరస్పాండింగ్ అవుట్పుట్స్ని నేను రిటర్న్ చేస్తున్నాను. ఓకే, ఈ కరస్పాండింగ్ అవుట్పుట్స్ని మనము రిటర్న్ చేస్తున్నాము. ఇది ఎంటైర్ ఫార్వర్డ్ ప్రాపగేషన్. ఓకే, ఇది ఎంటైర్ ఫార్వర్డ్ ప్రాపగేషన్. ఓకే, నేను దీని త్రూ ఏం ప్రింట్ చేస్తున్నాను, నా వెయిట్స్ ఇంకా బయాస్ వాల్యూస్ని నేను ప్రింట్ చేస్తున్నాను. ఓకే, నా వెయిట్స్ ఇంకా బయాస్ వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాను. ఒకసారి అయితే మీకు ప్రింట్ చేసి చూపిస్తాను. జస్ట్ లెట్ మీ కమెంట్ అవుట్ దిస్. ఎస్, ఇక్కడేమో నేను జస్ట్ A1 A2 అండ్ A1 అనేది ప్రింట్ చేస్తాను. A2 వచ్చేసి మన అవుట్పుట్, A1 వచ్చేసి మన O11 అండ్ O12. ఓకే, ఎస్ నేను అది ప్రింట్ చేసే కంటే ముందు ఫస్ట్ నా అప్డేట్ పారామీటర్స్ అనే ఫంక్షన్ని ఫస్ట్ నేను డిఫైన్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ నేను నా అప్డేట్ ఫంక్షన్, ఓకే, అప్డేట్ పారామీటర్స్ అనే ఫంక్షన్ని నేను రాశాను. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ అక్కడ డెరివేటివ్స్ క్యాలిక్యులేట్ చేసాం కదా, జస్ట్ అదే ఫార్ములాని ఈ పీస్ ఆఫ్ కోడ్లో, ఓకే, ఈ పీస్ ఆఫ్ కోడ్లో నేను రాస్తాను. ఇది నా పార్షియల్ డెరివేటివ్ క్యాలిక్యులేటెడ్ అవుట్పుట్. ఓకే, ఇది నా పార్షియల్ డెరివేటివ్ ఈక్వేషన్. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసి ఈ ఫార్ములా మీకు ఐడియా రావాలి. చూడంగానే మీకు ఒకసారి ఐడియా రావాలి ఏంటంటే Wold is equal to Wold minus learning rate ∂L by ∂W21 అట్లా సంథింగ్ విత్ రెస్పెక్ట్ టు ద పారామీటర్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు నా పారామీటర్ అయితే డెరివేటివ్. ఓకే, ఇది ఆ పీస్ ఆఫ్ కోడ్. ఓకే, ఇది విత్ రెస్పెక్ట్ టు బయాస్ వచ్చేసి ఇది ఫార్ములా. అది BNew is equal to Bold minus learning rate into ∂L by ∂B. ఓకే, ఇది వచ్చేసిన బయాస్ అప్డేషన్ ఫార్ములా, ఇది వచ్చేసిన వెయిట్ అప్డేషన్ ఫార్ములా. ఓకే, ఎంటైర్లీ ఈ డెరివేటివ్స్ వచ్చేసి, ఓకే, ఇవి వచ్చేసి నా వెయిట్స్ అండ్ బయాస్ అప్డేషన్ ఫార్ములాస్. ఓకే, అంతవరకు నేను ఇక్కడ రాశాను. ఓకే, ఈ 0.01 వచ్చేసి నా లెర్నింగ్ రేట్. అక్కడ మనము ఫార్ములాలో ఒక ఈటా అనే ఒక వాల్యూ రాస్తున్నాం కదా, అది నా లెర్నింగ్ రేట్. అది వచ్చేసి నేను 0.001గా సెట్ చేసుకున్నాను. ఓకే, మీకు ఇక్కడ కమెంట్స్లో కూడా రాశాను ఆల్రెడీ. Wnew is equal to Wold minus learning rate into derivative. ఓకే, ఇక్కడ నేను మైనస్ రాశాను, కానీ యాక్చువల్ నిన్న ఫార్ములాలో ప్లస్ రాశాను. ఎందుకు అలా రాశానంటే మనం అక్కడ డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ ఏంటి, నెగిటివ్ వాల్యూస్ అనేవి వచ్చినాయి. ఓకే, నేను అక్కడ డెరివేటివ్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసినప్పుడు నెగిటివ్ వాల్యూస్ అనేవి వచ్చినాయి. ఆ నెగిటివ్ వాల్యూస్
ఈ నెగిటివ్కి మల్టిప్లై అయినప్పుడు ఏమవుతుంది, ప్లస్ అనేది అవుతుంది. ఓకే, నేను అక్కడ డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు, ఓకే యాక్చువల్ మీకు అక్కడ బోర్డు మీద నేను కొన్ని ఫార్ములాస్ అనేవి రాశాను కదా, కొన్ని ఈక్వేషన్స్ అనేవి రాశాను. ఆ ఈక్వేషన్స్లో మనకి ఇనీషియల్గా మైనస్ ఉండే, ఆ మైనస్ని మనకు ఫార్ములా ఉన్న మైనస్ని రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ మధ్యలో మనకి ప్లస్ వస్తుంది. సో నేను అందుకే నేను ఫార్ములాలో ప్లస్ అనేది రాశాను. ఓకే, ఈ ఎంటర్ వచ్చేసి నా వెయిట్ అండ్ బయాస్ అప్డేషన్ ఫార్ములాస్. ఇక్కడ మన ఫంక్షన్ ఇన్పుట్ వచ్చేసి పారామీటర్స్, మన ట్రైనబుల్ పారామీటర్స్ని ఇన్పుట్గా తీసుకుంటుంది, వైని ఇన్పుట్గా తీసుకుంటుంది, వై హ్యాట్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. ఏ1 అంటే మన ప్రీవియస్ లేయర్స్ అవుట్పుట్స్ని ఇన్పుట్ లాగా తీసుకుంటుంది, ఎక్స్ కూడా మనకి ఇన్పుట్ లాగా తీసుకుంటుంది. ఓకే, ఇది నా ఎంటర్ వెయిట్స్ అండ్ బయాస్ అప్డేషన్ ఫార్ములాస్. ఓకే, జస్ట్ మీకు ఆ ఫార్ములాస్ ఐడియా ఉంటే దాన్ని కరస్పాండింగ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ అప్డేట్ పారామీటర్స్ అనే ఫంక్షన్ అయిపోయాక మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ డ్రాఫ్ట్ డేటాని నేను ఇన్పుట్ లాగా పంపిస్తాను. ఓకే, జస్ట్ నా ఫస్ట్ డ్రాఫ్ట్ డేటాని నా మోడల్లోకి, ఓకే నా ఫంక్షన్స్లోకి నేను ఇన్పుట్ లాగా పంపిస్తున్నాను. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నా ఫీచర్స్ అన్నిటిని నేను ఎక్స్లోకి స్టోర్ చేసుకుంటాను. అంటే ఫస్ట్ డ్రాఫ్ట్ డేటాని నేను ఎక్స్లోకి స్టోర్ చేసుకుంటున్నాను, నా అవుట్పుట్ వైని నేను వైలోకి స్టోర్ చేసుకుంటాను. ఓకే, జస్ట్ ఏం చేస్తున్నానంటే ఈ ఫస్ట్ డ్రాఫ్ట్ డేటా ఉందా, నేను దీన్ని ఎక్స్లోకి స్టోర్ చేస్తున్నాను. ఈ కరస్పాండింగ్ అవుట్పుట్ వై ఉందా, నేను దాన్ని ఈ వైలోకి స్టోర్ చేస్తున్నాను. ఓకే, ప్రైస్ నేను వైలోకి స్టోర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది నా ఎక్స్, ఇది నా వై. ఓకే, నా ఫీచర్స్, నా లేబుల్. ఇప్పుడు నాకు ఎక్స్ అండ్ వై రెడీగా ఉన్నాయి. ఇప్పుడు నేను పారామీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియలైజ్ పారామీటర్స్ని నేను ఆల్రెడీ డిఫైన్ చేశాను. ఆ ఫంక్షన్ నేను ఆల్రెడీ డిఫైన్ చేశాను. ఇనిషియలైజ్ పారామీటర్స్ ఫంక్షన్ నేను ఆల్రెడీ డిఫైన్ చేశాను. దాన్ని నేను పారామీటర్స్ అనే వేరియబుల్లోకి స్టోర్ చేస్తున్నాను. అంతే చేస్తున్నాను, దాని గురించి ఏం చేయట్లేదు. ఓకే, పారామీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియలైజ్ పారామీటర్స్. నేను నా డైమెన్షన్స్ అనేవి ఇన్పుట్లా పంపిస్తున్నాను. అంటే నా కరస్పాండింగ్ వెయిట్స్కి సమ్ 0.1 అసైన్ అవుతుంది, బయాస్కి 0 అనేది అసైన్ అవుతుంది. ఓకే, నా పారామీటర్స్ రెడీగా ఉన్నాయి, నా ఎక్స్ రెడీగా ఉంది, నా వై రెడీగా ఉంది. ఇప్పుడు నాకు మిగిలింది జస్ట్ ఫార్వర్డ్ ప్రాపగేషన్ చేయడం మిగిలింది. ఇక్కడ నిన్న ఎక్స్ అండ్ వై అనేది ప్రింట్ చేసుకున్నాం. ఓకే, ఎక్స్ వచ్చేసి 3, 5 అండ్ వై వచ్చేసిన 2. ఓకే, ఇది వచ్చేసిన అవుట్పుట్ 2, ఇది వచ్చేసిన ఇన్పుట్స్. ఓకే, తర్వాత నేను వై హ్యాట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను, A1 క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకే, నేను ఇక్కడ ఎక్స్ని ఓకే నా ఎక్స్ అంటే ఫస్ట్ డ్రాఫ్ట్ డేటాని అండ్ పారామీటర్స్ని నేను ఇన్పుట్లా ఇస్తున్నాను. దేనికి ఇస్తున్నాను, నా ఎల్ ఫార్వర్డ్, ఓకే మెయిన్ ఫార్వర్డ్ ప్రాపగేషన్ ఫంక్షన్కి నిన్న ఎక్స్ వాల్యూ అంటే నా 3, 5ని ప్లస్ నా కరస్పాండింగ్ పారామీటర్స్ని నేను ఇన్పుట్ లాగా ఇస్తున్నాను. ఓకే, అప్పుడు నాకు ఏమవుతుంది, అవుట్పుట్ అనేది క్యాలిక్యులేట్ అయ్యి వస్తుంది. ఓకే, ఆ కరస్పాండింగ్ 3, 5ని ప్లస్ నా పారామీటర్స్, ఇనిషియల్ పారామీటర్స్ దట్ ఈస్ 0.1 వెయిట్స్ అండ్ 0 బయాస్ అనేది నేను ఇన్పుట్ లాగా ఇచ్చినప్పుడు నా కరస్పాండింగ్ అవుట్పుట్స్ అనేవి క్యాలిక్యులేట్ అయ్యి వస్తాయి. ఓకే, ఇప్పుడు ఆ అవుట్పుట్స్ ఏం క్యాలిక్యులేట్ అయ్యి వస్తున్నాయి ఇక్కడ నా మెయిన్ ఫార్వర్డ్ ప్రాపగేషన్ ఫంక్షన్లో ఏ క్యాలిక్యులేట్ అవుతుంది, ఏ ప్రీవియస్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే, ఇట్స్ రిటర్నింగ్ ఏ అండ్ ఏ ప్రీవియస్, రైట్. ఏ అంటే ఏంటిది, మన మెయిన్ అవుట్పుట్ దట్ ఈస్ O21. ఓకే, ఏ అంటే మన మెయిన్ అవుట్పుట్ దట్ ఈస్ O21. ఏ ప్రీవియస్ అంటే ఏంటి, O11, O12. ఓకే, ఈ రెండింటిని నేను రిటర్న్ చేసి ఎందులో స్టోర్ చేస్తున్నాను, ఇక్కడ వై హ్యాట్లో నేను ఏ స్టోర్ చేస్తున్నాను అండ్ A1లో నేను ఏం స్టోర్ చేస్తున్నాను, ఏ ప్రీవియస్ అనేది స్టోర్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను వై హ్యాట్ అండ్ A1 అనేది ప్రింట్ చేశాను. ఓకే, ఇప్పుడు A0 క్యాలిక్యులేట్ అయింది. ఇక్కడ నేను ఈ మెయిన్ ఫార్వర్డ్ ప్రాపగేషన్ ఫంక్షన్లో ఏమేమి ప్రింట్ చేస్తున్నాను, ఫస్ట్ నా ఏ ప్రీవియస్ ప్రింట్ చేస్తున్నాను, తర్వాత W1 వెయిట్స్ని ప్రింట్ చేస్తున్నాను అండ్ B1 బయాస్ని ప్రింట్ చేస్తున్నాను అండ్ ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ద అవుట్పుట్ నేను నా ఏని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ అవి నేను ప్రింట్ చేస్తున్నాను అంతే. ఓకే, ఇది వచ్చేసిన A0 అంటే ఇన్పుట్స్ 3, 5 అండ్ కరస్పాండింగ్ 4 వెయిట్స్. ఓకే, అంటే స్టార్టింగ్ లేయర్లో మనకి 2 ఇన్పుట్స్ ఇస్తాం కదా, 2 ఇన్పుట్స్ వచ్చేసి 3, 5 దానికి కరస్పాండింగ్ ఆ ఇన్పుట్ లేయర్కి హిడెన్ లేయర్కి కరస్పాండింగ్ ఎన్ని వెయిట్స్ ఉంటాయి, 4 వెయిట్స్ అనేవి ఉంటాయి. ఆ 4 వెయిట్స్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను అండ్ బయాస్ ఎన్ని ఉంటాయి హిడెన్ లేయర్లో, 2 బయాస్ ఉంటాయి. ఆ బయాస్ నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ A1 అంటే మన అవుట్పుట్ ఆఫ్ హిడెన్ యూనిట్స్. ఓకే, మనకి 2 హిడెన్ యూనిట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి హిడెన్ లేయర్లో మనకి 2 అవుట్పుట్స్ అనేవి క్యాలిక్యులేట్ అయినాయి. ఓకే, 0.8 0.8 అండ్ 0.8 0.8 దాని కరస్పాండింగ్ వెయిట్స్ 0.1. మనకి 2 వెయిట్స్ ఉంటాయి కాబట్టి 2 వెయిట్స్ అనేవి క్యాలిక్యులేట్ అయినాయి 0.1 0.1. అండ్ నెక్స్ట్ B2 బయస్. ఓకే, మనకి ఎన్ని బయస్ ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు అవుట్పుట్ 0, ఒకటే బయస్ ఉంటుంది కదా అవుట్పుట్ లేయర్లో మనకి ఒకటే అవుట్పుట్ నోడ్ ఉంది కాబట్టి ఒకటే బయస్ ఉంది. సో కరస్పాండింగ్ 0 అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, 0. అండ్ A2 ఇది వచ్చేసిన ప్రిడిక్షన్ 0.6 అనేది నా ప్రిడిక్షన్. ఓకే, ఆ మాత్రం నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. A2 అంటే నా ప్రిడిక్టెడ్ అవుట్పుట్. ఓకే, 3,5 నా ఇన్పుట్ లాగా వెళ్ళినప్పుడు ఇనీషియల్గా నాకు క్యాలిక్యులేట్ అయ్యి వచ్చిన అవుట్పుట్ వచ్చేసి 0.16. ఓకే, 0.16. కానీ యాక్చువల్ అవుట్పుట్ ఎంత? యాక్చువల్ అవుట్పుట్ వచ్చేసి మనకి ఇక్కడ యాక్చువల్ అవుట్పుట్ 2. యాక్చువల్ అవుట్పుట్ వచ్చేసి నా 3,5 ఇన్పుట్ లాగా ఇచ్చినప్పుడు నా యాక్చువల్ అవుట్పుట్ 2, కానీ ప్రిడిక్ట్ అయ్యి వచ్చిన అవుట్పుట్ వచ్చేసి 0.16. ఓకే, 0.16 నా ప్రిడిక్టెడ్ అవుట్పుట్ అండ్ 2 వచ్చేసిన ట్రూ అవుట్పుట్. ఓకే, ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ అవుట్పుట్ క్యాలిక్యులేషన్ అయిపోయాక నెక్స్ట్ మన ఆల్గరిథంలో మనం ఏం చేస్తున్నాము, లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, మనం ఫార్వర్డ్ ప్రాపగేషన్ చేసి ప్రిడిక్టెడ్ అవుట్పుట్ అనేది వచ్చినాక మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి, లాస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఆ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ లాస్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. మనం తీసుకున్న లాస్ ఫంక్షన్ ఏంటి, ఎంఎస్సి లాస్ ఫంక్షన్. ఎంఎస్సి లాస్ ఫంక్షన్ ఫార్ములా ఏంటి, దట్ ఈస్ y మైనస్ y hat హోల్ స్క్వేర్. ఓకే, ఎంఎస్సి లాస్ ఫంక్షన్ ఫార్ములా వచ్చేసి y మైనస్ y hat హోల్ స్క్వేర్. ఓకే, దాన్ని నేను అక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. నేను జస్ట్ ఇది కమెంట్ చేస్తాను. ఓకే, ఎందుకంటే మనకి అన్నెసరిగా చాలా వాల్యూస్ అనేవి ప్రింట్ అయ్యి కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి నేను ఇది కమెంట్ అవుట్ చేస్తున్నాను. ఓకే, ఎస్, లెట్ మీ డూ దిస్. యా, ఓకే, ఇప్పుడు మన లాస్ అనేది క్యాలిక్యులేట్ చేశాను. మన లాస్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది, 3.38 సంథింగ్ చేంజ్ అనేది వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి నా లాస్. నా ఫస్ట్ లేయర్, ఓకే సారీ, నా ఫస్ట్ రో అనేది ఇన్పుట్ లాగా వెళ్ళి ప్రిడిక్టెడ్ అవుట్పుట్ అనేది క్యాలిక్యులేట్ అయినాక ప్రిడిక్టెడ్ అవుట్పుట్కి ట్రూ అవుట్పుట్కి నేను లాస్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 3.3856 అనేది నాకు లాస్ అనేది వచ్చింది. ఓకే, ఎస్, నేను సక్సెస్ఫుల్గా నా లాస్ అయితే క్యాలిక్యులేట్ చేశాను. ఇది వచ్చేసి నా వై హ్యాట్ వాల్యూ. ఓకే, ఇక్కడ మీకు వచ్చింది చూసారా, ఇది వచ్చేసి నా వై హ్యాట్ వాల్యూ. అండ్ నెక్స్ట్ నేను వై హ్యాట్ అనేది మనకి యాక్చువల్లీ అరే ఫామ్లో ఉంది. నేను జస్ట్ దాన్ని ఒక న్యూమరిక్గా తీసుకున్నాను, అందుకే నేను ఇక్కడ 0 ఓకే, అంటే 0 అంటే మనకి వై హ్యాట్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఒక అరే ఫామ్లో ఉంది. నేను దాంట్లో నుంచి ఒక న్యూమరిక్ అనేది, అంటే మనకి సింగిల్ వాల్యూ కదా, ఒక న్యూమరిక్ అనేది నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. అది వచ్చేసి 0.016. ఓకే, ఇది వచ్చేసిన A1 అంటే ఏంటి, మన ప్రీవియస్ నోడ్ అదే హిడెన్ లేయర్ ఉందా, హిడెన్ లేయర్ అవుట్పుట్స్. ఓకే, అది వచ్చేసి మనకి 0.8 వచ్చింది. ఓకే, తర్వాత నేను అప్డేట్ పారామీటర్స్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. అప్డేట్ పారామీటర్స్ మనం ఇక్కడ రాసాం. ఎస్, ఇక్కడ మనం అప్డేట్ పారామీటర్స్ అనే ఫంక్షన్ రాసాము. దాన్ని నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను. అప్డేట్ పారామీటర్స్ ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేస్తున్నాను. నా ఇన్పుట్స్ వచ్చేసి పారామీటర్స్ని ఇన్పుట్ లాగా ఇస్తున్నాను. నా ట్రూ అవుట్పుట్ ఇన్పుట్ లాగా ఇస్తున్నాను. వై హ్యాట్ అంటే 0.16 నా ఇన్పుట్ లాగా ఇస్తున్నాను. A1 అంటే ప్రీవియస్ లేయర్ అవుట్పుట్స్ని నేను నా ఇన్పుట్ లాగా ఇస్తున్నాను. అండ్ ఎక్స్ వచ్చేసిన ఇన్పుట్స్. ఓకే, యాక్చువల్ డేటా సెట్ ఇన్పుట్స్, అవి నేను ఇన్పుట్స్ లాగా ఇస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ రన్ చేస్తున్నాను అంతే. ఓకే, ఫస్ట్ లెట్ మీ రన్ దిస్. ఓకే, తర్వాత నా ఫైనల్గా నేను పారామీటర్స్ అనేవి ప్రింట్ చేస్తున్నాను, అంటే అప్డేట్ అయిన పారామీటర్స్ అనేవి ప్రింట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫస్ట్ నా ఫ్లో ఎలా ఉండే, ఫార్వర్డ్ ప్రాపగేషన్ చేశాను. ప్రిడిక్టెడ్ అవుట్పుట్ అనేది క్యాలిక్యులేట్ అయింది. ప్రిడిక్టెడ్ అవుట్పుట్ అనేది క్యాలిక్యులేట్ అయినాక ట్రూ అవుట్పుట్ని ప్రిడిక్టెడ్ అవుట్పుట్ మధ్యలో లాస్ అనేది క్యాలిక్యులేట్ చేశాను. లాస్ అనేది క్యాలిక్యులేట్ చేసినాక ఆ లాస్ని రెడ్యూస్ చేయడానికి బ్యాక్ ప్రాపగేషన్ అనేది అప్లై చేస్తున్నాం. ఎక్కడ అప్లై చేస్తున్నాం బ్యాక్ ప్రాపగేషన్, ఇక్కడ మనం బ్యాక్ ప్రాపగేషన్ అనేది అప్లై చేస్తున్నాం. ఓకే, బ్యాక్ ప్రాపగేషన్ అప్లై అయినాక త్రూ గ్రేడియంట్ డిసెంట్ మనకి ఏమవుతుంది, వెయిట్స్ అండ్ బయస్ అనేవి అప్డేట్ అవుతాయి కదా. ఓకే, త్రూ బ్యాక్ ప్రాపగేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రేడియంట్ డిసెంట్ మనకి వెయిట్స్ అండ్ బయస్ అనేవి అప్డేట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఆ అప్డేట్ అయిన వెయిట్స్ అండ్ బయస్ పారామీటర్స్ వచ్చేసి ఇవి. ఇనీషియల్గా మనకి ఏముండే 0.1 ఉండే, ఇప్పుడు మన W1 వెయిట్స్. ఓకే, W1 వెయిట్స్, ద వెయిట్స్ బిట్వీన్ ఇన్పుట్ లేయర్ అండ్ హిడెన్ లేయర్
ఉన్న 4 వెయిట్స్ ఇప్పుడు అప్డేట్ అయినాయి. ఓకే, 0.1011 సంథింగ్ ఏదో చేంజ్ వచ్చింది. అండ్ ఈ ఈ కరస్పాండింగ్ 4 పారామీటర్స్ అనేవి అప్డేట్ అయినాయి. ఈ బయస్ కూడా మనం ఇనీషియల్గా 0 సెట్ చేసినాము, కానీ అవి కూడా సమ్ వాల్యూకి అయితే, సమ్ న్యూమరికల్ వాల్యూకి అయితే అప్డేట్ అయినాయి. అండ్ కరస్పాండింగ్ టు హిడెన్ లేయర్ అండ్ అవుట్పుట్ లేయర్ ఉన్న 2 బయస్ కూడా 2 వెయిట్స్ కూడా అప్డేట్ అయినాయి. అండ్ బయస్ కూడా అప్డేట్ అయ్యాయి. ఓకే, ఫైనల్ లేయర్, ఫైనల్ అవుట్పుట్ నోడ్లో ఉన్న బయస్ కూడా అప్డేట్ అయింది. ఓకే, ఇట్లా మనం ఫస్ట్ రో ఆఫ్ డేటాను పంపించినప్పుడు మనకి సమ్ పారామీటర్స్ అనేవి అప్డేట్ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే సెకండ్ రో ఆఫ్ డేటా అనేది ఇన్పుట్ లాగా ఇద్దాం. ఓకే, సెకండ్ రో ఆఫ్ డేటాని నేను నా ఇన్పుట్ లాగా ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ సెకండ్ రో ఆఫ్ డేటాని నేను నా ఇన్పుట్ లాగా ఇస్తున్నాను. ఇప్పుడు నా సెకండ్ రో ఆఫ్ డేటాని ఇన్పుట్ లాగా ఇచ్చినప్పుడు నాకు క్యాలిక్యులేట్ అయ్యి వచ్చిన వెయిట్స్ అండ్ బయస్ వచ్చేసి 0.103555 సంథింగ్ ఎంతో చేంజ్ వచ్చింది. ఓకే, నా సెకండ్ రో ఆఫ్ డేటాని నేను మళ్ళీ ఇన్పుట్ లాగా ఇచ్చినప్పుడు నాకు క్యాలిక్యులేట్ అయ్యి వచ్చిన వెయిట్స్ అండ్ నాకు క్యాలిక్యులేట్ అయ్యి వచ్చిన బయస్. ఓకే, మీరు ఇక్కడ డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ 0.103555 సంథింగ్ ఎంతో చేంజ్ ఉంది, ఇక్కడ 0.1011 సంథింగ్ ఎంతో చేంజ్ ఉంది. ఓకే, అంటే మనకి వెయిట్స్ అండ్ బయస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఓకే, మనకి ఫస్ట్ రో ఆఫ్ డేటా ఇన్పుట్ వెళ్ళినప్పుడు సమ్ వెయిట్స్ అండ్ బయస్ క్యాలిక్యులేట్ అయ్యి వచ్చినాయి. మళ్ళీ సెకండ్ రో ఆఫ్ డేటా అనేది ఇన్పుట్ లాగా వెళ్ళినప్పుడు మనకి సమ్ సెట్ ఆఫ్ వెయిట్స్ అండ్ బయస్ పారామీటర్స్ అనేవి అవుట్పుట్ లాగా వచ్చినాయి. ఓకే, ఇది నా సెకండ్ లేయర్కి. ఇప్పుడు నా సెకండ్ రోకి ఇప్పుడు నా థర్డ్ రో ఆఫ్ డేటాని నేను ఇన్పుట్ లాగా పంపిస్తున్నాను. నా థర్డ్ రో ఆఫ్ డేటాని నేను ఇన్పుట్ లాగా పంపించినప్పుడు మనకి మళ్ళీ సమ్ సెట్ ఆఫ్ వెయిట్స్ అండ్ బయస్ పారామీటర్స్ అయితే క్యాలిక్యులేట్ అయ్యి వచ్చినాయి. ఓకే, ఈ నా సెట్ ఆఫ్ వెయిట్స్ అండ్ బయస్ పారామీటర్స్ మీరు ఇక్కడ డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ప్రీవియస్కి ఇప్పటికి కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది వెయిట్స్ అండ్ బయస్లో. అంటే ఇది ఎలా అడ్జస్ట్ అవుతున్నాయి టు మినిమైజ్ ద లాస్. ఓకే, లాస్ని ఎంత తక్కువైతే అంత మినిమైజ్ చేయడానికి ఈ వెయిట్స్ అండ్ బయస్ అనేవి అప్డేట్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ నా ఎంటైర్ 3 రోస్ ఆఫ్ డేటా అనేది పంపించాను. ఇంకొక రో మిగిలి ఉంది, అది మీకు ఆల్రెడీ ఈ నోట్బుక్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఇంకొక రోకి అయితే మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నా 3 రోస్ ఆఫ్ డేటా పంపించినప్పుడు నాకు క్యాలిక్యులేట్ అయ్యి వచ్చిన వెయిట్స్ అండ్ ఫైనల్ వెయిట్స్ అండ్ బయస్ వచ్చేసి 0.1163 సంథింగ్ ఎంతో చేంజ్ అయితే వెయిట్స్ అండ్ బయస్ అనేవి క్యాలిక్యులేట్ అయ్యి వచ్చినాయి ఫైనల్గా. ఎస్, ఇంతసేపు మనము ఇండివిజువల్గా రోస్ అనేవి పంపించి వెయిట్స్ అండ్ బయస్ అనేవి క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎట్ వన్స్ మనం ఎంటైర్ 4 రోస్ ఆఫ్ డేటా అనేది ఇన్పుట్ లాగా ఇచ్చి వెయిట్స్ అండ్ బయస్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, నీ ఇక్కడ అప్లై చేస్తుంది వచ్చేసి స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అనేది అప్లై చేస్తున్నాం. ఓకే, మీకు ఇక్కడ స్టొకాస్టిక్ గ్రేడియంట్ అనే టర్మినాలజీ నేను ఎక్కడ వాడలేదు, కానీ ఒక్కొక్క రోకి నువ్వు వెయిట్స్ అండ్ బయస్ అనేది అప్డేట్ చేస్తున్నావు అంటే దాని మీనింగ్ ఏంటి, నువ్వు ఇంటర్నల్గా స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అనేది అప్లై చేస్తున్నావు. ఓకే, ఇంటర్నల్గా నువ్వు స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అనేది అప్లై చేస్తున్నట్టు. ఓకే, నేను ఆ ఎంటైర్ 4 రోస్ ఆఫ్ డేటాని అప్డేట్ చేయడానికి, ఓకే, ఇండివిజువల్గా ఇట్లా కాల్ చేసి అప్డేట్ చేసే బదులు నేను ఒక ఫర్ లూప్లో రాసి నేను అప్డేట్ చేయడానికి నేను ఈ కరస్పాండింగ్ కోడ్ అనేది రాశాను. ఓకే, ఈ కరస్పాండింగ్ కోడ్ అనేది రాశాను. నేను ట్రైన్ చేస్తుంది వచ్చేసి 7 ఈపాక్స్కి నేను ట్రైన్ చేస్తున్నాను. ఓకే, నేను 7 ఈపాక్స్ తీసుకున్నాను, మీరు ఎన్నన్నా తీసుకోవచ్చు, 50 తీసుకోండి, 100 తీసుకోండి, ఎన్నన్నా తీసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి నా ఫర్ లూప్ ఫర్ ద ఈపాక్స్, ఇది వచ్చేసి ఫర్ ఈచ్ రో. ఓకే, ఈ లూప్ వచ్చేసి నా ఈపాక్స్ది, ఈ లూప్ వచ్చేసి నా ఈపాక్స్ కోసం, ఈ లూప్ వచ్చేసి నా రోస్ని ఒక్కొక్కటి యాక్సెస్ చేయడానికి నేను ఈ ఫర్ లూప్ అనేది రాశాను. ఓకే, ఇప్పుడు సేమ్ మీద ఏ క్యాలిక్యులేషన్ అయితే జరిగిందో ఈ సెట్ ఆఫ్ కోడ్లో కూడా నేను అదే క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. ఓకే, ప్రీవియస్గా మీకు ఏ క్యాలిక్యులేషన్ అయితే మీకు చూపించానో దాన్ని నేను ఒక ఫర్ లూప్లో అనేది చేస్తున్నాను అంతే. ఓకే, నేను ఇక్కడ ఏం చేశానంటే లాస్ అనేది ఒక ఎంప్టీ లిస్ట్ అనేది కాల్ చేశాను. ఈచ్ టైం నాకు క్లాస్ క్యాలిక్యులేట్ అయినప్పుడు, ఓకే, ఇప్పుడు మన ఫస్ట్ ఆఫ్ డేటా అనేది ఇన్పుట్లోకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఈపాక్లో మనకి ఎన్ని టైమ్స్ వెయిట్స్ అండ్ బయస్ పారామీటర్స్ అప్డేట్ అవుతాయి, 4 రోస్ ఆఫ్ డేటా కాబట్టి 4 టైమ్స్ నా వెయిట్స్ అండ్ బయస్ అనేవి అప్డేట్ అవుతాయి. ఓకే, ఈచ్ టైం నా లాస్ అనేది ప్రింట్ అవ్వకుండా, ఈచ్ అప్డేట్కి నా లాస్ అనేది ప్రింట్ అవ్వకుండా నేనేం చేస్తున్నానంటే ఒక్క ఈపాక్కి ఒకటేసారి నా లాస్ అనేది ప్రింట్ కావాలి. అప్పుడు నేను ఒక్క ఈపాక్కి ఒకటేసారి లాస్ అనేది నా ప్రింట్ కావాలంటే నేను ఏం చేయాలి, ఈ 4 రోస్ ఆఫ్ డేటాకి మనకు ఒక లాస్ అనేది వస్తుంది, దాన్ని నేను డివైడెడ్ బై 4 చేసినప్పుడు, అంటే దానికి మీన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది, నాకు యావరేజ్ లాస్ అనేది వస్తుంది. ఓకే, యావరేజ్ లాస్ని నేను ఒక్క ఈపాక్కి నాకు వచ్చిన లాస్ లాగా నేను ప్రింట్ చేసుకుంటాను అంతే. దానికోసం నేను లాస్ అనే ఒక లిస్ట్ అనేది తీసుకున్నాను.
ఇక్కడ నేను నా లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నా లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాను. లాస్ అనేది క్యాలిక్యులేట్ చేసినాక నేను వచ్చిన లాస్ని నా లిస్ట్లోకి అపెండ్ చేస్తున్నాను. ఓకే, వచ్చిన లాస్ని నా లిస్ట్లోకి అపెండ్ చేస్తున్నాను అంతే. ఓకే, వచ్చిన లాస్ని నా లిస్ట్లోకి అపెండ్ చేసి ఇప్పుడు మనకు అపెండ్ చేసినాక మనకి లిస్ట్లో 4 ఐటమ్స్ వస్తాయి. ఓకే, మన ఫస్ట్ ఈపాక్కి లిస్ట్లో నాకు 4 ఐటమ్స్ అనేవి వస్తాయి. ఆ 4 ఐటమ్స్కి నేను లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకే, లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాను అంటే నేను మీన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాను. అంటే 4 రోస్కి నేను డివైడెడ్ బై 4 చేస్తున్నాను. అప్పుడు నాకు మీన్ లాస్ అనేది వస్తుంది. ఆ లాస్ నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, విత్ రెస్పెక్ట్ టు దట్ ఈపాక్ నేను ఆ లాస్ అనేది ప్రింట్ చేస్తున్నాను అంతే. ఓకే, ఇవి వచ్చేసిన ఫస్ట్ ఈపాక్ నాకు వచ్చిన లాస్ వచ్చేసి 30. నా 7th ఈపాక్ వచ్చేసరికి నాకు వచ్చిన లాస్ వచ్చేసి 1.40. ఓకే, అంటే లాస్ అనేది రిడ్యూస్ అవుతుంది. అంటే మన మోడల్ అనేది సంథింగ్ ఇట్స్ లెర్నింగ్. ఓకే, ఇట్స్ లెర్నింగ్ సంథింగ్. సో అందుకే మనకి లాస్ అనేది తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు నా లాస్ అనేది ప్రింట్ అయినాక నా ఫైనల్ వెయిట్స్ అండ్ బయాస్, అప్డేటెడ్ వెయిట్స్ అండ్ బయాస్. ఓకే, అప్డేటెడ్ వెయిట్స్ అండ్ బయాస్ అంటే ఆప్టిమల్ వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్ వచ్చేసి ఇవి నా ఆప్టిమల్ వెయిట్స్. ఓకే, ఆప్టిమల్ వెయిట్స్ బిట్వీన్ ఇన్పుట్ లేయర్ అండ్ హిడెన్ లేయర్. ఇన్పుట్ లేయర్కి హిడెన్ లేయర్కి మధ్యలో ఉన్న 4 వెయిట్స్ అనేవి 4 ఆప్టిమల్ వెయిట్స్. ఓకే, 4 ఆప్టిమల్ వెయిట్స్ వచ్చేసి 0.4, 0.3, 0.39, 0.37 అండ్ కరస్పాండింగ్ 2 బయస్. ఇన్పుట్ లేయర్లో మనకి 2 హిడెన్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి కరస్పాండింగ్ 2 బయస్ వచ్చేసి ఇవి. అండ్ ఇన్పుట్ లేయర్కి అవుట్పుట్ లేయర్కి మనకు ఉండేవి 2 వెయిట్స్. నా కరస్పాండింగ్ 2 వెయిట్స్ వచ్చేసి ఇవి. అండ్ అవుట్పుట్ లేయర్లో మనకి ఒకటే అవుట్పుట్ నోడ్ ఉంటుంది. అంటే దానికి కరస్పాండింగ్ ఒకటే బయస్ ఉంటుంది. సో దాని ఆప్టిమం వాల్యూ వచ్చేసి 0.50. ఓకే, ఇవి వచ్చేసిన ఎంటైర్లీ అప్డేటెడ్ వెయిట్స్ అండ్ బయస్. ఓకే, మీరు ఇప్పుడు సంథింగ్ అరౌండ్ 50 ఈపాక్స్కి రన్ చేసినప్పుడు మీకు ఇంకా లాస్ రెడ్యూస్ అవుతాయి, ఇంకా ఆప్టిమం వెయిట్స్ అండ్ బయస్ అనేవి అప్డేట్ అవుతాయి. ఓకే, ఇది వచ్చేసి నా బ్యాక్ ప్రాపగేషన్ ఆల్గరిథం. ఓకే, నేను త్రూ ఫంక్షన్స్ నేను క్రియేట్ చేసుకున్న బ్యాక్ ప్రాపగేషన్ ఆల్గరిథం. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో మనం ఏం చేద్దామంటే పైటార్చ్ ఈ బ్యాక్ ప్రాపగేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తుందో చూద్దాం. ఇప్పుడు మనము పైటార్చ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బ్యాక్ ప్రాపగేషన్ ఆల్గరిథం అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ నా నెసరీ లైబ్రరీ సిమిలర్గా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ అక్కడ డేటా ఫ్రేమ్, ఓకే, నా డేటా సెట్ అనేది క్రియేట్ చేశాను ఇక్కడ. సో మళ్ళీ నాకు క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఇది వచ్చేసి నా డేటా సెట్. ఇందులో ఉన్న ఫీచర్స్ అన్నిటిని నేను ఎక్స్లోకి కాపీ చేస్తున్నాను. అండ్ నా అవుట్పుట్ ప్రైజ్, ఓకే, అవుట్పుట్ ప్రైజ్ అనేది నేను వైలోకి కాపీ చేసుకుంటాను. ఓకే, దాన్నే ఇక్కడ చేస్తున్నాను. ఓకే, వెయిట్, లెట్ మీ షో యూ. ఎస్, నా ఫీచర్స్ అన్నిటిని ఎక్స్లోకి పంపిస్తున్నాను. నా అవుట్పుట్ ప్రైజ్ వచ్చేసి నేను వైలోకి పంపిస్తున్నాను. తర్వాత నా డేటా అనేది రెడీ అయినాక నేనేం చేస్తున్నా, నా మోడల్ అనేది బిల్డ్ చేసుకుంటున్నాను. ఓకే, దానికోసం నేను నెసరీ లైబ్రరీస్ అని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇది వచ్చేసిన లీనియర్ మోడల్. ఓకే, నేను ఒక లీనియర్ రిగ్రెషన్ ప్రాబ్లం మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇది వచ్చేసిన లీనియర్ మోడల్. ఓకే, ఇప్పుడు నా లీనియర్ మోడల్లో మనకి ఇన్పుట్ డైమెన్షన్స్ ఏంటి, 2, 2, 1 అంటే 2 ఇన్పుట్స్, 2 హిడెన్ యూనిట్స్ ఇన్ ద హిడెన్ లేయర్ అండ్ 1 అవుట్పుట్ నోడ్ ఇన్ ద అవుట్పుట్ లేయర్. ఓకే, దానికోసం నేను ఇక్కడ నా ఫస్ట్ లేయర్ క్రియేట్ చేస్తున్నాను. ఇది వచ్చి నా ఫస్ట్ లేయర్, ఇది వచ్చేసి నా సెకండ్ లేయర్. ఇప్పుడు నా ఇన్ ఫీచర్స్ ఏమి ఇస్తాను, 2 ఇస్తాను. నా నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఇస్తాను. నెంబర్ ఆఫ్ అవుట్పుట్ ఫీచర్స్ ఏంటి, 1 ఇస్తాను. ఓకే, అంటే 2, 2, 1. ఓకే, ఈ సెట్ ఆఫ్ కోడ్లో మనము న్యూరల్ నెట్వర్క్ లేయర్స్ అనేవి క్రియేట్ చేసాం. నెక్స్ట్ మనకి ఏమవుతుందంటే పైటార్చ్ ఇంప్లిమెంట్ చేసే బ్యాక్ ప్రాపగేషన్ ఆల్గరిథంలో ఇంటర్నల్గా ర్యాండమ్ వెయిట్స్ అండ్ బయస్ అనేది ఇనిషియలైజ్ చేస్తుంది. ఓకే, ర్యాండమ్ వెయిట్స్ అండ్ బయస్ ఇనిషియలైజ్ చేస్తుంది. కానీ మనము తీసుకున్న పీస్ ఆఫ్ కోడ్లో మనము వెయిట్స్ని 0.1 అసైన్ చేసాము, బయస్ని 0 అసైన్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ర్యాండమ్ ఇనిషియలైజేషన్ కాకుండా, ఓకే, మనం ఏం చేయాలంటే ఈ పైటార్చ్ ర్యాండమ్గా ఇనిషియలైజ్ చేయడం కాకుండా మనం ఇచ్చిన వెయిట్స్ అండ్ బయాస్ని తీసుకోవాలి. సో దానికోసము నేను ఈ సెట్ ఆఫ్ కోడ్ అయితే రాస్తున్నాను. ఓకే, మనం మాన్యువల్గా మనము 0.1 వెయిట్స్కి అండ్ 0 వచ్చేసి బయాస్కి ఇన్పుట్ లాగా ఇస్తున్నాము. ఓకే, ఆ వెయిట్స్ అండ్ బయాస్కి ఈ 0.1 అండ్ 0 వాల్యూ అనేది సెట్ చేస్తున్నాం. ఓకే, దానికోసం ఈ పీస్ ఆఫ్ కోడ్ అయితే రాశాను. ఇక్కడ నా ఫార్వర్డ్ ప్రాపగేషన్, ఇది వచ్చేసి నా ఫార్వర్డ్ ప్రాపగేషన్ అంటే మన ఇన్పుట్స్ అనేవి ఫ్లో ఎలా ఉండాలి. ఫస్ట్ లేయర్ మన ఇన్పుట్స్ అనేవి ఫస్ట్ లేయర్ త్రూ వెళ్ళాలి, తర్వాత
దాని అవుట్పుట్స్ వచ్చేసి సెకండ్ లేయర్ త్రూ వెళ్ళాలి. దాన్ని ఇక్కడ నేను డిఫైన్ చేస్తున్నాను. ఇది నా ఫార్వర్డ్ మెథడ్. ఓకే, తర్వాత నేను నా క్లాస్ని నేను క్రియేట్ చేసుకున్న క్లాస్ని దీనికి మోడల్ 0కి అసైన్ చేస్తున్నాను. ఓకే, ఒక క్లాస్ ఆబ్జెక్ట్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. ఏంటి, మోడల్ 0 అనే క్లాస్ ఆబ్జెక్ట్ని నేను క్రియేట్ చేస్తున్నాను, విచ్ టేక్స్ ఇన్ ఫీచర్స్ యాజ్ ఇన్పుట్, హిడెన్ యూనిట్స్ యాజ్ ఇన్పుట్ అండ్ అవుట్ ఫీచర్స్ యాజ్ ఇన్పుట్. ఓకే, నా ఇన్ ఫీచర్స్ వచ్చేసి టూ ఫీచర్స్, ఒకటి వచ్చేసి బ్రిక్, ఇంకోటి వచ్చేసి పెయింట్. నా హిడెన్ యూనిట్స్ వచ్చేసి 2 హిడెన్ యూనిట్స్ ఇన్ ద హిడెన్ లేయర్. నా అవుట్పుట్ ఫీచర్స్ వచ్చేసి ఒకటే అవుట్పుట్ ఫీచర్, అది ప్రైస్ ఆఫ్ ద హౌస్. ఓకే, ఇది నా మోడల్. నెక్స్ట్ నేను లాస్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. మనం ప్రీవియస్గా బిల్డ్ చేసుకున్న బ్యాక్ ప్రొపగేషన్ ఆల్గోరిథం ఏ లాస్ ఫంక్షన్ వాడాము, మీన్ స్క్వేర్ ఎర్రర్ లాస్ ఫంక్షన్ వాడాము. నేను ఇక్కడ డైరెక్ట్గా మీన్ స్క్వేర్ ఎర్రర్ లాస్ ఫంక్షన్ని నేను కాల్ చేసుకుంటున్నాను. ఓకే, nn.msc లాస్, మీన్ స్క్వేర్ ఎర్రర్ లాస్ ఫంక్షన్. ఆప్టిమైజర్ని నేను స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్గా సెట్ చేస్తున్నాను. ఎందుకు స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ తీసుకుంటున్నాను, మనం ప్రీవియస్గా ఇంప్లిమెంట్ చేసిన బ్యాక్ ప్రొపగేషన్ ఆల్గోరిథంలో ఏం ఆప్టిమైజర్ వాడాము, స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ వాడాము. సో ఇక్కడ కూడా నేను సేమ్ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అనేది వాడుతున్నాను. కానీ మనం క్రియేట్ చేసుకున్న బ్యాక్ ప్రొపగేషన్ ఆల్గోరిథంలో నేను ఎక్కడ ఎస్జిడి అని వాడలేదు, కానీ మనం చేసిన ప్రాసెస్ వచ్చేసి ఎస్జిడి. ఓకే, నేను స్పెసిఫిక్గా ఎస్జిడి అని ఇక్కడ వాడలేదు, కానీ నేను చేసిన ప్రాసెస్, ఓకే, నేను చేసిన ఎంటైర్ ప్రాసెస్ అనేది స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్. కానీ నేను ఇక్కడ డైరెక్ట్గా ఎస్జిడి అనే సపరేట్ క్లాస్ ఉంది కాబట్టి నేను దాన్ని ఇంటర్నల్గా నేను కాల్ చేసుకుంటున్నాను. నా కోడ్లోకి ఇంటర్నల్గా నేను కాల్ చేసుకుంటాను. దానికి నా మోడల్ 0.పారామీటర్స్, నా వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ని ఇన్పుట్లా ఇస్తున్నాను. నేను లెర్నింగ్ రేట్ ప్రీవియస్గా ఎంత సెట్ చేసుకున్నాను, 0.0001గా నేను సెట్ చేసుకున్నాను. దాన్ని లెర్నింగ్ రేట్ నేను ఇక్కడ కూడా సెట్ చేస్తున్నాను 0.001. నేను ఇప్పుడు model.stateDict అంటే నా వెయిట్స్ అండ్ బయాస్ అనేవి ప్రింట్ అయ్యి వస్తాయి. ఓకే, ఇది నా వెయిట్స్, ఇది నా కరస్పాండింగ్ వెయిట్స్ బిట్వీన్ ద ఇన్పుట్ లేయర్ అండ్ హిడెన్ లేయర్. ఇది వచ్చేసి నా 2 బయాస్, ఇవి వచ్చేసి నా 2 వెయిట్స్ బిట్వీన్ హిడెన్ లేయర్ అండ్ అవుట్పుట్ లేయర్. ఇది వచ్చేసి నాకు ఉన్న ఒక బయాస్ ఇన్ ద అవుట్పుట్ లేయర్. ఓకే, ఇవి వచ్చేసిన నేను ఇనిషియలైజ్ చేసుకున్న వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్. ఎస్, నేను సక్సెస్ఫుల్గా నా మోడల్ అనేది బిల్డ్ చేసుకున్నాను. వెయిట్స్ అండ్ బయాస్ పారామీటర్స్ని నేను ఇనిషియలైజ్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలి, నేను దాన్ని ట్రైనింగ్ చేయాలి, నా మోడల్ని నేను ట్రైన్ చేయాలి. సో దానికోసం నేను ట్రైనింగ్ లూప్ రాస్తున్నాను. ఓకే, ఇది వచ్చేసిన ఎంటైర్ ట్రైనింగ్ లూప్. నేను తీసుకున్నది వచ్చేసి 7 ఈపాక్స్ తీసుకున్నాను. ఒక ఫర్ లూప్ అనేది రన్ చేస్తున్నాను. నేను నా మోడల్ని ట్రైనింగ్ మోడ్లోకి సెట్ చేస్తున్నాను. అంటే మోడల్ 0.train నేను ట్రైనింగ్ మోడ్లోకి తీసుకుంటున్నాను. అండ్ లాస్ ప్రతిసారి నేను అపెండ్ చేస్తున్నాను. నా లాస్ అనేది ప్రతిసారి అపెండ్ చేస్తున్నాను. ఓకే, లాస్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్టీ లిస్ట్ అండ్ వైప్రెట్స్ ఈజ్ ఈక్వల్ టు మోడల్ 0 ఆఫ్ ఎక్స్. అంటే ఎక్స్ అనేది ఇన్పుట్ తీసుకొని మనకి వైప్రెట్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే, ప్రిడిక్షన్ అంటే ప్రిడిక్టెడ్ అవుట్పుట్ వచ్చినాక మనం బిట్వీన్ ప్రిడిక్టెడ్ అవుట్పుట్ అండ్ ట్రూ అవుట్పుట్ లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. లాస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు లాస్ ఫంక్షన్ వచ్చేసి ఇన్పుట్స్ ఏం తీసుకుంటుంది, వైప్రెట్స్ వై ఇన్పుట్ తీసుకుంటుంది. మనకి లాస్ అనేది ఫైనల్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ డేటాకి మనకి లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. లాస్ అనేది క్యాలిక్యులేట్ చేసినాక optimizer.0grad అంటే నా గ్రేడియన్స్ వాల్యూ 0కి సెట్ చేస్తున్నాను. తర్వాత loss.backward అంటే బ్యాక్వర్డ్ ప్రాపగేషన్. ఓకే, loss.backward అంటే బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అయినాక ఆప్టిమైజర్ ఏం చేస్తుంది, నా వెయిట్స్ అండ్ బయాస్ని ఆప్టిమైజ్ చేస్తుంది. ఓకే, ఆప్టిమైజ్ చేసినాక మనకి లాస్ అనేది అపెండ్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ క్యాలిక్యులేట్ అయిన లాస్, మన ఫస్ట్కి క్యాలిక్యులేట్ అయిన లాస్ అనేది నేను నా లిస్ట్లో అపెండ్ చేసుకుంటున్నాను. ఓకే, నా లిస్ట్లో నేను అపెండ్ చేస్తున్నాను. అపెండ్ చేసినాక నేను ఫైనల్గా నా ఈపాక్ని, నా మీన్ లాస్ని, ఓకే, ఆ ఈపాక్ వచ్చిన మీన్ లాస్ని నేను ప్రింట్ చేస్తున్నాను. ఓకే, దాన్ని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. తర్వాత నా ఆప్టిమమ్ వెయిట్స్ అండ్ బయాస్, ఓకే, ఆప్టిమమ్ వెయిట్స్ అండ్ బయాస్ని ఎట్ ద ఎండ్ ఆఫ్ ట్రైనింగ్ నేను ప్రింట్ చేసుకుంటున్నాను. ఓకే, అంతే చేస్తున్నాను ఇక్కడ. ఓకే, నేను ఇక్కడ 7 ఈపాక్స్ తీసుకున్నాను కాబట్టి ఈపాక్ 1కి నాకు 32 లాస్ అనేది వచ్చింది. ఈపాక్ 7కి నాకు 24.58 అనేది లాస్ అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ మీరు చూస్తే నేను క్రియేట్ చేసుకున్న బ్యాక్ ప్రాపగేషన్ ఆల్గరిథంకి దీనికి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. ఎందుకు ఆ డిఫరెన్స్ అంటే ఈ ఆప్టిమైజర్ వల్ల మనకి డిఫరెన్స్ అనేది వస్తుంది. ఓకే, ఈ ఆప్టిమైజర్ వల్ల మనకి డిఫరెన్స్ అనేది వస్తుంది. ఓకే, మీరు అరౌండ్ 50 ఈపాక్స్ తీసుకుంటే 2 లాస్ అనేది సిమిలర్ అయిపోతాయి. ఓకే, నేను క్రియేట్ చేసుకున్న బ్యాక్ ప్రాపగేషన్ ఆల్గరిథం అండ్ పైటార్చ్ ఇంటర్నల్గా ఇంప్లిమెంట్ చేసిన బ్యాక్ ప్రాపగేషన్ ఆల్గరిథం లాసెస్ అనేవి సిమిలర్ అయిపోతాయి. ఓకే, ఇది వచ్చేసి నా ఎంటైర్ లాసెస్ విత్ రెస్పెక్ట్ టు ఈపాక్స్ అండ్ ఇవి నా ఆప్టిమమ్ వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూ. ఓకే, ఇవి వచ్చేసిన ఆప్టిమమ్ వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూ.
మనకి 4 వెయిట్స్ వచ్చేసి 0.18, 0.17, 0.18, 0.17 వచ్చినాయి. ఇవి వచ్చేసిన బయాస్ వాల్యూస్. ఇవి వచ్చేసిన నాకు ఉన్న 2 వెయిట్ వాల్యూస్ బిట్వీన్ ద హిడెన్ లేయర్ అండ్ అవుట్పుట్ లేయర్. ఇది వచ్చేసిన అవుట్పుట్ నోడ్లో ఉన్న బయాస్ వాల్యూ. ఓకే, ఇది వచ్చేసి పైటార్చ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బ్యాక్ ప్రాపగేషన్ ఆల్గరిథం. ఓకే, ఇప్పుడు మనము రిగ్రెషన్ ప్రాబ్లమ్ మీద అయితే సక్సెస్ఫుల్గా వర్క్ చేసాము. నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో మనం ఏం చేద్దామంటే క్లాసిఫికేషన్ డేటా సెట్ తీసుకొని దాని మీద మనం ఎలా వర్క్ చేయొచ్చో చూద్దాం. మన ప్రీవియస్ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో మనం సక్సెస్ఫుల్గా బ్యాక్ ప్రాపగేషన్ ఆల్గరిథం ఫర్ రిగ్రెషన్ ప్రాబ్లమ్ అయితే చూసాం. ఇప్పుడు మనము ఈ పార్ట్ ఆఫ్ వీడియోలో మనము బ్యాక్ ప్రాపగేషన్ ఆల్గరిథం ఫర్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ అయితే చూద్దాం. సో నేను దానికి కరెస్పాండింగ్ గా నా డేటా సెట్ కూడా చేంజ్ చేసుకున్నాను. ఇందులో మనకి పెయింట్, రేటింగ్ ఆఫ్ ద పెయింట్, రేటింగ్ ఆఫ్ ద బ్రిక్ అండ్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్. ఓకే, ఇది వచ్చేసిన కరెస్పాండింగ్ డేటా సెట్. 1 అంటేనేమో హౌస్ స్ట్రాంగ్ ఉన్నట్టు, 0 అంటేనేమో హౌస్ మనకి వీక్ ఉన్నట్టు. ఓకే, ఇది వచ్చేసిన శాంపుల్ డేటా సెట్. ఇందులో మనకి 4 rows ఆఫ్ డేటా అనేది ఉంది, 2 ఇన్పుట్ ఫీచర్స్ ఉన్నాయి అండ్ 1 అవుట్పుట్ లేబుల్ అనేది ఉంది. ఓకే, ఇది వచ్చేసిన డేటా సెట్. ఇది వచ్చేసిన శాంపుల్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, ఇది వచ్చేసిన శాంపుల్ న్యూరల్ నెట్వర్క్. ఆ ప్రీవియస్ రిగ్రెషన్ ప్రాబ్లమ్ లో ఉన్న న్యూరల్ నెట్వర్క్ కి ఈ న్యూరల్ నెట్వర్క్ కి బేసిక్ డిఫరెన్స్ వచ్చేసి ఈచ్ నోడ్ యాక్టివేషన్ ఫంక్షన్, సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ తీసుకున్నాం. ప్రీవియస్ గా మనకి ఈచ్ నోడ్ యాక్టివేషన్ ఫంక్షన్ లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్ ఉండే, కానీ నేను ఒకటి చేంజ్ చేశాను జస్ట్ నా యాక్టివేషన్ ఫంక్షన్. ఓకే, ఈచ్ నోడ్ కి యాక్టివేషన్ ఫంక్షన్ సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ తీసుకున్నాం. అంటే ఇక్కడ మనకి సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ అప్లై అవుతుంది, ఇక్కడ మనకి సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ అప్లై అవుతుంది, ఇక్కడ మనకి సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ అనేది అప్లై అవుతుంది. ఓకే, ఈ సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ అనేది ఎలా అప్లై అవుతుంది అంటే ఫస్ట్ మనకి ఈ నోడ్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, ఈ నోడ్ అవుట్పుట్ అనేది లీనియర్ సమ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అయ్యి ఈ నోడ్కి ఒక అవుట్పుట్ అనేది వస్తుంది. ఆ అవుట్పుట్ ని మనం ఏం చేస్తామంటే సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ లోకి పంపిస్తాం. సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ ఫార్ములా ఏంటి? 1/1 ప్లస్ e టు ద పవర్ ఆఫ్ మైనస్ z. z వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ ఈ నోడ్ అవుట్పుట్. ఓకే, ఈ నోడ్ అవుట్పుట్ వచ్చేసి మనకి z వాల్యూ. ఆ z వాల్యూ నేను సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ లోకి పంపిస్తున్నాను. ఓకే, అదొకటే ఇక్కడ చేంజ్. అండ్ సెకండ్ మేజర్ చేంజ్ వచ్చేసి ఇలా లాస్ ఫంక్షన్. ఓకే, ఇది క్లాసిఫికేషన్ ప్రాబ్లం కాబట్టి నేను బైనరీ క్రాస్ ఎంట్రోపీ లాస్ ఫంక్షన్ అనేది వాడుతున్నాను. ప్రీవియస్ గా మనకి రిగ్రెషన్ ప్రాబ్లం కాబట్టి నేను మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ లాస్ ఫంక్షన్ అనేది వాడాను. ఇక్కడ నేను బైనరీ క్రాస్ ఎంట్రోపీ లాస్ ఫంక్షన్ అనేది వాడుతున్నాను. ఓకే, ఈ 2 వచ్చేసిన మేజర్ చేంజెస్. ఓకే, ఇప్పుడు ఈ చేంజెస్ అయిపోయినాక మనము ప్రీవియస్ గా 9 డెరివేటివ్ వాల్యూస్ అయితే క్యాలిక్యులేట్ చేసాం కదా ఇప్పుడు. కానీ అది విత్ రెస్పెక్ట్ టు రిగ్రెషన్ ప్రాబ్లం, కానీ విత్ రెస్పెక్ట్ టు క్లాసిఫికేషన్ ప్రాబ్లం మనం ఇంకా డెరివేటివ్ వాల్యూస్ అనేది క్యాలిక్యులేట్ చేయలేదు. సో ఇప్పుడు ఈ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో మనము 9 డెరివేటివ్ వాల్యూస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. నేను మీకు ఎంటైర్ గా 9 డెరివేటివ్ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను, కానీ ఒక డెరివేటివ్ వాల్యూ అయితే క్యాలిక్యులేట్ చేస్తాను. దాన్ని బట్టి మీరు రెస్ట్ ఆఫ్ ద డెరివేటివ్ వాల్యూస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, డెరివేటివ్ క్యాలిక్యులేషన్ లో ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేద్దామంటే డో ఎల్ బై డో W211. ఓకే, ఈ డెరివేటివ్ వాల్యూ అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ డెరివేటివ్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే సేమ్ ప్రీవియస్ వీడియోలో ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసాం సేమ్ అదే ప్రాసెస్ అని ఇక్కడ ఫాలో అవుతాం. కానీ జస్ట్ ఒక్క చేంజ్ వచ్చేసి మనకి ఇక్కడ యాక్టివేషన్ ఫంక్షన్ అనేది ఒక చేంజ్ అనేది వస్తుంది. ఓకే, అది కూడా ఎక్కడ చేంజ్ వస్తుందో మీకు చెప్తాను. ఫస్ట్ ఒక ట్రీ డయాగ్రామ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ లాస్ మనం ఏమేంటి లాస్ అనేది రెడ్యూస్ చేయాలి. ఓకే, ఈ పారామీటర్స్ కూడా ఎందుకు అప్డేట్ చేస్తున్నాము, మనం లాస్ అనేది రెడ్యూస్ చేయాలి కాబట్టి మనం ఈ పారామీటర్స్ అనేది అప్డేట్ చేస్తున్నాం. సో ఈ లాస్ అనేది రెడ్యూస్ చేయాలంటే మనము y hat వాల్యూ చేంజ్ చేయాలి. ఓకే, y hat వాల్యూ అనేది చేంజ్ చేయాలి. ఈ y hat వాల్యూ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? z మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ z అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఈ వెయిట్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనకి ఇండైరెక్ట్ గా లాస్ అనేది సమ్ డిఫరెంట్ ట్రైనబుల్ పారామీటర్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, లాస్ అనేది y hat మీద డిపెండ్ అయి ఉంటుంది, y hat అనేది z మీద డిపెండ్ అయి ఉంటుంది, z అనేది మనకి W211 వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సిమిలర్ గా ఇక్కడ కూడా అదే రిలేషన్షిప్ ఫాలో అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా అదే రిలేషన్షిప్ అనేది ఫాలో అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం డెరివేటివ్ వాల్యూ అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. డో ఎల్ బై డో W211 is equal to సేమ్ అదే అక్కడ ఇండైరెక్ట్ రిలేషన్షిప్ ని ఇక్కడ రిప్రజెంట్ చేద్దాం. ఓకే, డో ఎల్ బై డో y hat multiplied by డో y hat by డో z multiplied by డో z by డో W211. ఓకే, ఇది వచ్చేసిన ఇండైరెక్ట్ రిలేషన్షిప్ డెరివేటివ్ వాల్యూస్. ఓకే, ఇవన్నీ మనం మల్టిప్లై చేసినప్పుడు మనకు ఫైనల్ గా ఇదే డెరివేటివ్ వాల్యూ వస్తుంది.
ఇప్పుడు మనం ఇండివిజువల్ డెరివేటివ్ వాల్యూస్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఈ డెరివేటివ్ వాల్యూ అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. డో ఎల్ బై డో వై హ్యాట్. ఓకే, నేనైతే రబ్ చేస్తున్నాను. ఎస్, ఇప్పుడు మనము డో ఎల్ బై డో వై హ్యాట్ అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. డో ఎల్ బై డో వై హ్యాట్. ఓకే, మన లాస్ ఫంక్షన్ ఏంటి? లాస్ ఫంక్షన్ వచ్చేసి ఇది y మైనస్ వై లాగ్ y మైనస్ 1 మైనస్ వై లాగ్ 1 మైనస్ వై హ్యాట్. ఓకే, అంటే మనము వై హ్యాట్ ని విత్ రెస్పెక్ట్ టు, ఓకే సారీ, దీన్ని మనం విత్ రెస్పెక్ట్ టు వై హ్యాట్ అనేది డెరివేటివ్ వాల్యూ అనేది చేయాలి. ఓకే, ఫస్ట్ డో బై డో వై హ్యాట్, సేమ్ లాస్ ఫంక్షన్ ఈక్వేషన్ ఇక్కడ రాస్తున్నాను. మైనస్ వై లాగ్ వై, సారీ లాగ్ వై హ్యాట్, ఇక్కడ వై హ్యాట్ మైనస్ 1 మైనస్ వై లాగ్ 1 మైనస్ వై హ్యాట్. ఓకే, నౌ ఈ ఈక్వేషన్ ని విత్ రెస్పెక్ట్ టు వై హ్యాట్ అయితే నేను డెరివేటివ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. నౌ దీన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఫస్ట్ ఈ పార్ట్ అయితే డెరివేటివ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. లాగ్ వై హ్యాట్ విత్ రెస్పెక్ట్ టు వై హ్యాట్ వాల్యూ ఏంటి? 1 బై వై హ్యాట్. ఓకే, లాగ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 1 బై ఎక్స్. సో అదే డిఫరెన్షియేషన్ రూల్ ఇక్కడ ఫాలో అవుతున్నాను. మైనస్ వై హ్యాట్. నౌ మైనస్ ఇది వచ్చేసి మనకు కాన్స్టెంట్, ఇది వచ్చేసి మనకు కాన్స్టెంట్, మనకి డెరివేటివ్ వాల్యూ ఇప్పుడు దీనికి కావాలి. ఓకే, సేమ్ లాగ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ 1 బై ఎక్స్ 1 మైనస్ వై ఇంటూ 1 మైనస్ వై హ్యాట్. ఓకే, ఇప్పుడు నేను ఇంటర్నల్ గా మళ్ళీ వై హ్యాట్ డెరివేటివ్ చేయాలి. ఓకే, డెరివేటివ్ ఆఫ్ మైనస్ వై హ్యాట్ ఇస్ 1 మైనస్ 1. ఓకే, సో అందుకే ఇక్కడ ప్లస్ అవుతుంది. నౌ ఇప్పుడు నేను క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేస్తాను, అంటే ఎల్సిఎం అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకే, ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసినప్పుడు మైనస్ వై ఇంటూ 1 మైనస్ వై ప్లస్ వై హ్యాట్ ఇంటూ 1 మైనస్ వై బై వై హ్యాట్ 1 మైనస్ వై హ్యాట్. ఓకే, ఇప్పుడు నేను ఇంటర్నల్ గా ఈ వై అనేది మల్టిప్లై చేస్తాను. వై అండ్ వై హ్యాట్ ని లోపలికి మల్టిప్లై చేస్తున్నాను. దిస్ ఇస్ ఈక్వల్ టు మైనస్ వై 1 మైనస్, ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఉంది, ఇక్కడ వై హ్యాట్ వస్తుంది మనకి. నౌ ప్లస్ మైనస్ వై మళ్ళీ ఈ వై అనేది ఇంటర్నల్ గా మల్టిప్లై అవుతుంది. సో వై హ్యాట్ ప్లస్ వై హ్యాట్ మైనస్ వై హ్యాట్ డివైడెడ్ బై వై హ్యాట్ ఇంటూ 1 మైనస్ వై హ్యాట్. ఓకే, ఇది వచ్చేసిన డెరివేటివ్ వాల్యూ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 2 అనేది క్యాన్సిల్ అవుట్ చేస్తాను. ఈ 2 వాల్యూస్ అనేవి మనకి క్యాన్సిల్ అవుట్ అయిపోతాయి. సో నాకు ఫైనల్గా వచ్చేసి ఏం మిగులుతుంది? మైనస్ అనేది కామన్ తీస్తున్నాను, వై మైనస్ వై హ్యాట్ డివైడెడ్ బై వై హ్యాట్ 1 మైనస్ వై. ఓకే, నాకు ఫైనల్గా ఇది మిగులుతుంది. అంటే దీని డెరివేటివ్ వాల్యూ వచ్చేసి ఇది. నెక్స్ట్ మనం ఫస్ట్ ఈ డెరివేటివ్ వాల్యూ అనేది సక్సెస్ఫుల్ గా క్యాలిక్యులేట్ చేద్దాం. నెక్స్ట్ మనం ఈ డెరివేటివ్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, డో వై హ్యాట్ బై డో జెడ్. ఓకే, డో వై హ్యాట్ బై డో జెడ్. ఇప్పుడు మనకి వై హ్యాట్ వాల్యూ అంటే ఏంటి? వై హ్యాట్ వాల్యూ అనేది ఏంటి? జెడ్ వాల్యూ నువ్వు యాక్టివేషన్ ఫంక్షన్ లోకి పంపించినప్పుడు ఆ యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్ మనకి వై హ్యాట్. ఓకే, యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్ మనకి వై హ్యాట్ అంటే వై హ్యాట్ ఈజ్ ఈక్వల్ టు sigmoid of z. ఓకే, y hat is equal to sigmoid of z. ఓకే, ఇప్పుడు మనము sigmoid యాక్టివేషన్ ఫంక్షన్ కి మనం డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేయాలి. y hat కి డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే y hat is equal to ఈ sigmoid యాక్టివేషన్ ఫంక్షన్ కదా, sigmoid యాక్టివేషన్ ఫంక్షన్ ఆఫ్ z. అంటే నువ్వు ఇంటర్నల్ గా ఈ sigmoid యాక్టివేషన్ ఫంక్షన్ కి నువ్వు డెరివేటివ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నావు. సో డో బై డో z ఆఫ్ sigmoid యాక్టివేషన్ ఫంక్షన్ is equal to sigmoid activation function derivative వచ్చేసి sigmoid activation function derivative వచ్చేసి ఓకే, sigmoid activation function derivative వచ్చేసి sigmoid of z into 1 minus sigmoid of z. ఓకే, sigmoid of z into 1 minus sigmoid of z. ఓకే, ఇప్పుడు డో y hat by డో జెడ్ అనేది నేను క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇది మనకి ఏమొస్తుందంటే వై హ్యాట్ వాల్యూ వచ్చేసి డో జెడ్, సేమ్ ఇది అవుట్పుట్ అనేది వస్తుంది. sigmoid of z into 1 minus sigmoid of z. ఓకే, ఇది వచ్చేసి మనకి ఫైనల్ వచ్చిన వాల్యూ. ఇప్పుడు కానీ sigmoid of z వాల్యూ ఏంటి? వై హ్యాట్. ఓకే, సో దీన్ని వై హ్యాట్ తో రిప్లేస్ చేస్తున్నాను. వై హ్యాట్ ఇంటూ 1 minus వై హ్యాట్.
ఓకే ఇది వచ్చేసిన డో వై హ్యాట్ బై డో జెడ్. ఓకే డో వై హ్యాట్ బై డో జెడ్. ఓకే ఇవి వచ్చేసి మనకి టూ క్యాలిక్యులేటెడ్ వాల్యూస్. ఎస్ మన ప్రీవియస్ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో మనం సక్సెస్ఫుల్ గా టూ డెరివేటివ్ వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ చేసాం. ఓకే ఇవి వచ్చేసి మన టూ డెరివేటివ్ వాల్యూస్. ఇప్పుడు మనము ఈ థర్డ్ డెరివేటివ్ వాల్యూ ఒక్కటి క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే ఈ థర్డ్ డెరివేటివ్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫస్ట్ జెడ్ ఈక్వేషన్ అనేది రాయాలి. జెడ్ ఈక్వేషన్ అనేది రాసుకుంటే మనకి ఆటోమేటిక్ గా ఈ డెరివేటివ్ క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అయిపోతుంది. ఫస్ట్ జెడ్ వాల్యూ వచ్చేసి O11 W211 ప్లస్ O12 W212 ప్లస్ B11. ఓకే ఇది వచ్చేసిన జెడ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని నేను విత్ రెస్పెక్ట్ టు W211 అనేది డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు నాకు ఫైనల్లీ ఒక వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఓకే ఇప్పుడు మనం డో జెడ్ బై డో W211 అనేది క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనము ఈ ఈక్వేషన్ ని విత్ రెస్పెక్ట్ టు ఈ W211 తోని డెరివేటివ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే మనకి ఈ వాల్యూ 0 అయిపోతుంది, ఈ వాల్యూ అనేది 0 అయిపోతుంది. సో మనకి ఫైనల్ గా వచ్చే వాల్యూ వచ్చేసి O11. ఓకే ఇది వచ్చేసి మనకి ఫైనల్ గా వచ్చే వాల్యూ. ఓకే ఇది మన ఫస్ట్ డెరివేటివ్, ఇది మన సెకండ్ డెరివేటివ్, ఇది వచ్చేసి మన థర్డ్ డెరివేటివ్. ఇప్పుడు నేను కాంబినేషన్ ఆఫ్ ఈ త్రీ రాసినప్పుడు మనకి ఫైనల్ గా ఈ డెరివేటివ్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ అయ్యి వస్తుంది. ఓకే నౌ డో L by డో W211 is equal to ఫస్ట్ డెరివేటివ్ వాల్యూ అనేది రాస్తున్నాను y hat into 1 minus y hat multiplied by this derivative value y hat into 1 minus y hat into O11 థర్డ్ డెరివేటివ్ వాల్యూ. ఓకే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ టూ వాల్యూస్ అనేవి క్యాన్సిల్ అవుట్ అవుతున్నాయి. ఓకే ఈ టూ వాల్యూస్ అనేవి క్యాన్సిల్ అవుట్ అవుతున్నాయి. నాకు ఫైనల్ గా వచ్చే నా డెరివేటివ్ వాల్యూ వచ్చేసి మైనస్ ఆఫ్ y minus y hat into O11. ఓకే ఇది వచ్చేసిన ఫైనల్ డెరివేటివ్ వాల్యూ. ఓకే నేను ఇట్లా ఒక సింగిల్ డెరివేటివ్ వాల్యూకి అయితే క్యాలిక్యులేట్ చేశాను. మీరేం చేస్తారంటే ద రెస్ట్ 8 డెరివేటివ్ వాల్యూస్ అయితే ట్రై చేయండి. ఓకే క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయండి. మీకు నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో ఆ 9 డెరివేటివ్ వాల్యూస్ అనేవి డిస్ప్లే చేస్తాను. మనం మన ప్రీవియస్ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో అయితే ఒక డెరివేటివ్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు ఇవి వచ్చేసి నా రెస్ట్ అవుట్ 8 డెరివేటివ్ వాల్యూస్ ఇంక్లూడింగ్ అవర్ డెరివేటివ్ వాల్యూ. ఓకే ఇప్పుడు ఇందులో కొన్ని మిస్టేక్స్ అయితే ఉండొచ్చు. మీరు ఒకసారి మీ సెల్ఫ్ గా క్యాలిక్యులేట్ చేసుకొని ఒకసారి ఈ వాల్యూస్ అనేవి కంపేర్ చేసుకోండి. ఓకే నేనైతే ఇనిషియల్ గా ఈ వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ చేసి రాసుకున్నాను. ఓకే నౌ బేసింగ్ ఆన్ దిస్ డెరివేటివ్ వాల్యూస్ ఏం చేస్తానంటే నా బ్యాక్ ప్రాపగేషన్ ఆల్గోరిథం ఫర్ క్లాసిఫికేషన్ అనేది ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేస్తాను. ఓకే ఫ్రమ్ స్క్రాచ్ అనేది బిల్డ్ చేస్తాను బేసింగ్ ఆన్ దిస్ 9 డెరివేటివ్ వాల్యూస్. ఓకే నౌ లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ డెస్క్టాప్ స్క్రీన్. ఎస్ మీరు ప్రీవియస్ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో ఎంటైర్ డేటా సెట్ని అండ్ రిగ్రెషన్ ప్రాబ్లమ్కి క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్కి న్యూరల్ నెట్వర్క్లో ఏం డిఫరెన్స్ వచ్చిందో చూసారు. ఇక్కడ మనం ఏం చేస్తాం, అక్కడ మనం యాక్టివేషన్ ఫంక్షన్ ఏం తీసుకున్నాము, లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్ తీసుకున్నాము. ఇక్కడ మనము మన మోడల్లో ఇక్కడ ఏం యాక్టివేషన్ ఫంక్షన్ అప్లై చేయలేదంటే పైటాచ్ ఇంటర్నల్గా లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తుంది ఇంటర్నల్గా. ఓకే కానీ ఇక్కడ మనము సిగ్మాయిడ్ ఈచ్ నోడ్కి సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ అనేది ఇంటర్నల్గా అప్లై చేస్తాం. ఓకే అదొక్కటే మనం చేస్తున్న డిఫరెన్స్. ఓకే ఇప్పుడు మనం నెసరీ లైబ్రరీస్ అని ఇంపోర్ట్ చేసుకున్నాక నా డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేస్తున్నాను విత్ పెయింట్ బ్రిక్ నా ఇన్పుట్స్ లాగా అండ్ స్ట్రెంత్ వచ్చేసి ఓకే ద స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్ వచ్చేసి నా అవుట్పుట్ వేరియబుల్. ఓకే ఇది వచ్చేసిన ఎంటైర్ డేటా అనేది క్రియేట్ చేసుకున్నాక సేమ్ ఇనిషియలైజ్ పారామీటర్స్ నా సేమ్ ఫంక్షన్ అండ్ సిగ్మాయిడ్. నేను ఇక్కడ సిగ్మాయిడ్ ఫంక్షన్ అనేది వాడుతున్నాను కాబట్టి నేను పైటాచ్ ఇంప్లిమెంటెడ్ సిగ్మాయిడ్ ఫంక్షన్ వాడకుండా నేను నా ఓన్గా సిగ్మాయిడ్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సిగ్మాయిడ్ ఫంక్షన్ ఫామ్లో వచ్చేసి 1/1 ప్లస్ e⁻⁻z అనేది అవుట్పుట్ ఆఫ్ ద నోడ్. ఓకే జెడ్ వచ్చేసి అవుట్పుట్ ఆఫ్ ద నోడ్. దాన్ని నేను సిగ్మాయిడ్ ఫంక్షన్లోకి ఇచ్చినప్పుడు నాకు ఆ జెడ్ మీద సిగ్మాయిడ్ ఫంక్షన్ అప్లై అయ్యి ఆ లేయర్కి ఆ నోడ్కి కరస్పాండింగ్ అవుట్పుట్ అనేది క్యాలిక్యులేట్ అయ్యి వస్తుంది. ఓకే ఇది వచ్చేసిన సిగ్మాయిడ్ ఫంక్షన్. తర్వాత ఇది వచ్చేసిన ఫార్వర్డ్ ప్రాపగేషన్ అంటే మనము ఫార్వర్డ్ మెథడ్ అనేది డిఫైన్ చేస్తున్నాం. మనకు ప్రీవియస్ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో ఫార్వర్డ్ మెథడ్లో ఏముండే జస్ట్ ఈ అవుట్పుట్ క్యాలిక్యులేషన్ అనేది ఉండే. ఓకే ఆ నోడ్కి కరస్పాండింగ్ అవుట్పుట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం వరకే వాడాము. కానీ ఇక్కడ మనము ఆ అవుట్పుట్ అనేది క్యాలిక్యులేట్ చేసినాక దాని మీద సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తున్నాం. ఓకే ఇది వచ్చేసి నేను దాన్ని ఏలో స్టోర్ చేసుకుంటాను. ఏ ఈజ్ ఈక్వల్ టు సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్. ఓకే తర్వాత నేను
నా మెయిన్ ఫార్వర్డ్ ప్రాపగేషన్ ఫంక్షన్. ఓకే, ఇది వచ్చేసి నా మెయిన్ ఫార్వర్డ్ ప్రాపగేషన్ ఫంక్షన్. తర్వాత సేమ్ ఐఎమ్ డిఫైనింగ్ సమ్ అప్డేట్ పారామీటర్స్ ఫంక్షన్. ఓకే, నేను అప్డేట్ పారామీటర్స్ ఫంక్షన్ అనేది కాల్ చేస్తున్నాను. మీకు ప్రీవియస్ సెక్షన్లో 9 ఫార్ములాస్ అనేవి డిఫైన్ చేశాను కదా. ఓకే, 9 ఫార్ములాస్ అనేవి డెరైవ్ చేశాను. నేను సేమ్ దాన్ని ఇక్కడ కూడా రాస్తున్నాను విత్ లెర్నింగ్ రేట్ 0.0001. ఓకే, నేను ప్రీవియస్గా 0.001 తీసుకున్నాను. ఈ కేసులో నేను 0.001 అనేది నా లెర్నింగ్ రేట్ సెట్ చేసుకున్నాను. సేమ్ అవే ఫార్ములాస్ ఇక్కడ రాస్తున్నాను. పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు, జస్ట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా రాశాను అనేది. ఇది వచ్చేసిన వెయిట్స్ అండ్ బయాస్ అప్డేట్ చేయడానికి ఫార్ములాస్ విత్ రెస్పెక్ట్ టు క్లాసిఫికేషన్ ప్రాబ్లం. ప్రీవియస్ సెక్షన్లో మనం చూసేది రిగ్రెషన్ ప్రాబ్లం. ఓకే, తర్వాత నా ఫర్ లూప్ అనేది రన్ చేస్తున్నాను. ఓకే, మెయిన్ ఫర్ లూప్ వచ్చేసి నా ఈపాక్స్ త్రూ రన్ అవుతుంది. నా దానికి కరస్పాండింగ్ ఇన్నర్ ఫర్ లూప్ వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు రోస్ అనేది రన్ అవుతుంది. అంటే ఈచ్ రో అనేది పిక్ చేసుకొని లాస్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. తర్వాత వెయిట్స్ అండ్ బయాస్ అనే బ్యాక్ ప్రాపగేషన్ అవుతుంది. వెయిట్స్ అండ్ బయాస్ అనేవి అప్డేట్ అవుతాయి. మళ్ళీ సెకండ్ రోకి ఆ వెయిట్స్ అండ్ బయాస్ అనేవి ఇంప్లిమెంట్ అవుతాయి. సో నేను దాన్ని ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. తర్వాత మీన్ లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఆ ఈపాక్ వచ్చిన మీన్ లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఆ మీన్ లాస్ని జస్ట్ ప్రింట్ చేస్తున్నాను అంతే. ఓకే, ఆ ఈపాక్కి నాకు వచ్చిన మీన్ లాస్ అనేది ప్రింట్ చేస్తున్నాను. కానీ నేను ఈ కేసులో 50 ఈపాక్స్ అనేది తీసుకున్నాను. 50 ఈపాక్స్ అనేది తీసుకున్నప్పుడు నాకు వచ్చిన కరస్పాండింగ్ ఈపాక్స్ అండ్ దానికి కరస్పాండింగ్ వచ్చిన లాస్ వాల్యూస్. ఓకే, మీరు ఇక్కడ చూస్తే లాస్ అనేది కాన్స్టెంట్గానే ఉంది. అది అలా ఎందుకు వస్తుందో నాకు కూడా తెలియదు యాక్చువల్గా. సో ఇది వచ్చేసిన లాస్ వాల్యూ, ఇది వచ్చేసిన ఈపాక్స్, కరస్పాండింగ్ ఈపాక్స్. ఓకే, నాకు వచ్చిన ఫైనల్ ఆప్టిమమ్ వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూ వచ్చేసి మన వెయిట్ వాల్యూస్ 0.1 నుంచి 0.99కి ఇంప్రూవ్ అయింది. అండ్ నా బయాస్ వాల్యూస్ వచ్చేసి 0 నుంచి -5.2కి ఇంప్రూవ్ అయింది. ఓకే, ఇది వచ్చేసి నా వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్. ఓకే, తర్వాత ఇది వచ్చేసి నా ఎంటైర్ బ్యాక్ ప్రాపగేషన్ ఆల్గదం, నేను నా ఓన్గా క్రియేట్ చేసుకున్న బ్యాక్ ప్రాపగేషన్ ఆల్గదం. ఇప్పుడు మనము పైటార్చ్ ఇంప్లిమెంటేషన్ చూద్దాం. ఓకే, పైటార్చ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బ్యాక్ ప్రాపగేషన్ ఆల్గదం ఆన్ క్లాసిఫికేషన్ డేటా సెట్. ఓకే, ఎస్, ఇప్పుడు మనము పైటార్చ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బ్యాక్ ప్రాపగేషన్ ఆల్గరిథం ఆన్ క్లాసిఫికేషన్ డేటా సెట్ అయితే చూద్దాం. ఫస్ట్ నా నెసరీ లైబ్రరీస్ అనేవి ఇంపోర్ట్ చేసుకున్నాను. నా ఫీచర్స్ అనేవి ఎక్స్లోకి పంపిస్తున్నాను. అండ్ నా అవుట్పుట్ వేరియబుల్స్ వచ్చేసి నేను వైలోకి పంపిస్తున్నాను. తర్వాత నేను మోడల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ ఇక్కడ మోడల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. మనకి ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి ఉన్న డిఫరెన్స్ వచ్చేసి యాక్టివేషన్ ఫంక్షన్. అక్కడ మనం లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్ వాడాము. ఇక్కడ కానీ ఈచ్ నోడ్కి నేను సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తున్నాను. ఓకే, nn.sigmoid అంటే సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ అనేది ఆ లేయర్ అవుట్పుట్ మీద అప్లై అయ్యి ఆ నోడ్ అవుట్పుట్ మీద అప్లై అయ్యి దానికి కరస్పాండింగ్ సిగ్మాయిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ అయ్యి వస్తుంది. ఓకే, ఈ పీస్ ఆఫ్ కోడ్ వచ్చేసి నా మోడల్ బిల్డింగ్. ఓకే, తర్వాత నేను నా వెయిట్స్ అండ్ బయాస్ని ఇనిషియలైజ్ చేస్తున్నాను. వెయిట్స్ని సేమ్ 0.1 అండ్ బయాస్ని 0కి ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నా ఫార్వర్డ్ మెథడ్, అంటే ఫార్వర్డ్ ప్రాపగేషన్ ఎలా జరుగుతుందో ఆ ఫార్వర్డ్ మెథడ్. తర్వాత మోడల్ 0. ఓకే, నిన్న తీసుకున్న మోడల్ వచ్చేసి మోడల్ 0కి ఇనిషియలైజ్ చేస్తున్నాను. తర్వాత నా లాస్ ఫంక్షన్ వచ్చేసి బీసీఈ లాస్. ఓకే, మనకి అనదర్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రీవియస్ మోడల్ అండ్ ఈ మోడల్ వచ్చేసి లాస్ ఫంక్షన్. మనం ప్రీవియస్గా మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ లాస్ ఫంక్షన్ వాడాము. ఇప్పుడు ఇది మన క్లాసిఫికేషన్ ప్రాబ్లం కాబట్టి బైనరీ క్రాస్ ఎంట్రోపీ లాస్ ఫంక్షన్ అనేది వాడుతున్నాం. ఓకే, ఇది వచ్చేసి నా లాస్ ఫంక్షన్. అండ్ ఆప్టిమైజర్ వచ్చేసి సేమ్ ఎస్జిడి స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నా మోడల్ పారామీటర్స్. ఓకే, మోడల్ పారామీటర్స్ సేమ్ 0.1 వెయిట్స్, 0 యాజ్ బయాస్. ఓకే, ఇక్కడ నేను నా ట్రైనింగ్ లూప్ అనేది రన్ చేస్తున్నాను. సేమ్ 50 ఈపాక్స్ తీసుకున్నాను. ఫోర్ లూప్ అనేది రన్ చేస్తున్నాను. లాస్ అనేది ఒక ఎంప్టీ లిస్ట్ డిఫైన్ చేసుకున్నాను. మోడల్ని నేను ట్రైనింగ్ లూప్లోకి ట్రైనింగ్లోకి సెట్ చేస్తున్నాను. తర్వాత ఫార్వర్డ్ ప్రాపగేషన్. ఓకే, వైల్ లాజిక్స్, నేను నాకు క్యాలిక్యులేట్ అయిన మోడల్ అవుట్పుట్స్ని నేను వైల్ లాజిక్స్లోకి స్టోర్ చేసుకుంటాను. వైల్ లాజిక్స్లోకి స్టోర్ చేసుకున్నాక నేను దాని మీద సిగ్మాయిడ్ అనేది అప్లై చేస్తున్నాను. ఓకే, ఆ వైల్ లాజిక్స్లోకి స్టోర్ చేసుకున్నాక నేను దాని మీద సిగ్మాయిడ్ అనేది అప్లై చేసి దాని అవుట్పుట్ని నేను వైప్రెట్స్లోకి స్టోర్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు నా లాస్ ఫంక్షన్ ఏం ఇన్పుట్ తీసుకుంటుందంటే వైప్రెట్స్కి వైకి. ఓకే, వైప్రెట్స్కి వైకి లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. నేను ఇక్కడ యాక్చువల్లీ సిగ్మాయిడ్ ఎందుకు అప్లై చేశానంటే ఇప్పుడు మోడల్ అవుట్పుట్ ఏదైనా కావచ్చు. ఓకే, అవుట్ ఆఫ్ రేంజ్ కూడా కావచ్చు. మనకు జనరల్గా మోడల్ అవుట్పుట్ ఏం కావాలి, 0 to 1 కావాలి. ఓకే, మీరు చూసుకుంటే వై వాల్యూ కూడా మనకి 0 to 1 అనేది ఉంటుంది. కానీ
మీ ఇక్కడ వైల్ లాజిక్స్లో మనకి ఏం వాల్యూ క్యాలిక్యులేట్ అయ్యి వస్తుందంటే సంథింగ్ అరౌండ్ 2.5, 2.6, 3.3 సంథింగ్ అట్లా క్యాలిక్యులేట్ అయ్యి వస్తుంది. అంటే అవుట్ ఆఫ్ రేంజ్ అనేది క్యాలిక్యులేట్ అయ్యి వస్తుంది. నేను ఇప్పుడు అది ఇన్ రేంజ్ తీసుకురావడానికి నేను దాని మీద సిగ్మాయిడ్ అనేది అప్లై చేస్తున్నాను. ఓకే, దాన్ని నేను వైబ్రేట్స్లోకి స్టోర్ చేస్తున్నాను. నా లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాను. తర్వాత సేమ్ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్, తర్వాత నేను నా లాస్ని అపెండ్ చేసుకుంటున్నాను నా లిస్ట్లోకి. తర్వాత నేను నా లాస్ని ఈపాక్ని నా మీన్ లాస్ని అనేది నేను ప్రింట్ చేస్తున్నాను. తర్వాత నా ఆప్టిమైజ్డ్ వెయిట్స్ అండ్ బయాస్ అనేది ప్రింట్ చేస్తున్నాను. మీకు ఇక్కడ చూసుకుంటే సేమ్ 0.06 దగ్గర లాస్ అనేది అయిపోయింది. అది అలా డేటా సెట్ తక్కువ ఉండడం వల్ల అలా జరుగుతుంది అనుకుంటున్నాను నేనైతే మ్యాక్సిమం. ఓకే, ఇక్కడేమో 0.69 దగ్గర ఆగిపోయింది, ఇక్కడేమో 0.66 దగ్గర లాస్ అనేది ఆగిపోయింది. ఇది వచ్చేసి నా 50 ఈపాక్స్కి నా కరస్పాండింగ్ లాస్, అండ్ ఇది వచ్చేసి నా ఆప్టిమైజ్డ్ వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్. ఓకే, నేను ఎంటైర్ నోట్బుక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. మీరు మోడల్ పారామీటర్స్ ట్యూన్ చేయడం కానీ ఒకసారి మొత్తం కోడ్ అంతా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇది వచ్చేసి ఎంటైర్ బ్యాక్ ప్రాపగేషన్ ఆల్గరిథం code implementation video. Okay, it took me a lot of efforts in making this video. If you like the video, please like, share and subscribe. Thank you. Meet you in the next video.